Right. So, blank report. This is Power BI desktop. సో నిన్న మనం చూసిన ప్రాజెక్ట్ ఏదైతే ఉందో విల్ డూ ఇట్ ఫ్రమ్ పవర్ బిఐ. ఓకే, సో ఇటు ఒకసారి చూద్దాం ప్రాజెక్ట్ కూడా. సో ఇది స్నాప్ షాట్ ఆఫ్ ప్రాజెక్ట్ కదా. రైట్, ఏంటి, ఒక డేటా అనలిస్ట్ ఉన్నాడు, ఎక్స్ ఎలక్ట్రానిక్స్ అనే కంపెనీలో వర్క్ చేస్తున్నాడు. సో ఇట్స్ ఏ గ్లోబల్ రిటైలర్, సెల్స్ టీవీస్, కంప్యూటర్స్, ఫోన్స్ ఇట్లాంటివన్నీ అమ్ముతుంది అది. ఓకే, రైట్. ఫ్రైడే యాజ్ యూజువల్గా ఒక మెయిల్ వచ్చింది ఆయన బాస్ నుంచి, ఫ్రైడే 4 PM. ఇక్కడ VP ఆఫ్ సేల్స్ ట్రేసీ ఎవరెట్. సబ్జెక్ట్ ఏంటి, అర్జెంట్, నీడ్ రిపోర్ట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. సో ఏం చెప్పింది ఆమె, ఐ నీడ్ యువర్ హెల్ప్, ద క్వార్టర్లీ సేల్స్ మీటింగ్ ఈజ్ ఆన్ మండే, రైట్, అండ్ ఆల్ ద రీజనల్ మేనేజర్స్ విల్ బీ అవైలబుల్ ఇన్ టౌన్. సో దానికి మనం రిపోర్ట్స్ ప్రజెంట్ చేయాలి. ఆ రిపోర్ట్స్ ఏంటి అంటే మంత్లీ రెవెన్యూ రిపోర్ట్, ఆర్డర్స్ బై ప్రొడక్ట్, అట్లాగే కంట్రీ బై కంట్రీ కూడా బ్రేక్ డౌన్ కావాలి. సో ఈ మెయిల్ సారాంశం అది. సింపుల్గా ఫ్రైడే 4 PM కొట్టేసి వెళ్ళిపోయింది. రైట్, ఇందులో మనం చూసే ఏంటంటే మనం చేసే డేటాను గ్యాదర్ చేయాలి. ఆ రిపోర్ట్స్కి ఏవైతే కావాలో ఆ డేటా వీ నీడ్ టు గ్యాదర్. రైట్, ఎక్కడెక్కడే ఉంది ఆ డేటా అంతా కావాలి. డేటా లేకుండా పవర్ BI అయినా, పైథాన్ అయినా, VBA అయినా ఏదైనా వేస్టే. రైట్, సో గ్యాదర్ సమ్ డేటా టు బిల్డ్ న్యూ రిపోర్ట్ ఫర్ రీజనల్ సేల్స్ మేనేజర్స్. దే విల్ నీడ్ టు సీ మంత్లీ రెవెన్యూ ట్రెండింగ్, సేల్స్ బై ప్రొడక్ట్ కేటగిరీ అండ్ బ్రేక్ డౌన్ ఫర్ ఈచ్ ఇండివిజువల్ కంట్రీ. రైట్, రైట్. దీనిలో చూస్తే డేటా ఎక్కడ ఉందంటే డేటా అంతా ఒక చోట ఏం లేదు. ట్రాన్సాక్షనల్ డేటా, దిస్ ఈజ్ ఎనీ బిజినెస్కి ట్రాన్సాక్షనల్ డేటా మెయిన్ అండి. ఎందుకంటే మెయిన్ అంటే మిగతావి పనికిరావని కాదు. సో మెయిన్ బిజినెస్ డేటా అంతా ఇందులో ఉంటుంది, హ్యూజ్ డేటా. దిస్ ఈజ్ అవర్ ఫ్యాక్ట్ టేబుల్. రైట్, ఇది SQL డేటాబేస్లో ఉంది. యాక్చువల్గా నేను మీకు CSV ప్రొవైడ్ చేశాను, ఎందుకంటే మీరు SQL కొత్త కాబట్టి ఇంకా డేటా అంతా మీ దానిలో ఉండదు కాబట్టి. రైట్, టుడే విల్ డూ ఇట్ ఫ్రమ్ SQL. ప్రొడక్ట్ డీటెయిల్స్ వచ్చి మీకు CSVలో ఉన్నాయి. అలాగే స్టోర్ లొకేషన్స్, స్టోర్స్కి సంబంధించి లొకేషన్, అవి కూడా స్టోర్స్ డీటెయిల్స్ కూడా ఒక PDFలో ఉన్నాయి. సో రైట్, ఈ ప్రాజెక్ట్లో ముఖ్యంగా ఇన్వాల్వ్ అయ్యేవి 5 స్టెప్స్ ఉన్నాయి. పవర్ క్వరీ, పవర్ పివోట్, డేటా మోడల్, ఇవన్నీ ఒకటే యాక్చువల్గా. స్టెప్ 2, స్టెప్ 3, స్టెప్ 4. అయితే మనం ఎందుకు సెగ్రిగేట్ చేసామంటే మనకు ఒక ఈచ్ పాయింట్ మనం అర్థం చేసుకోవడం కోసం. డేటా మోడల్, డాక్స్, పవర్ వ్యూలో విజువలైజేషన్స్ వస్తాయి. ఇవి ఎక్సెల్లో ఇంటరాక్టివ్, కానీ పవర్ BIలో ఆల్వేస్ ఇంటరాక్టివ్. ఎక్సెల్లో మనం ఏం చేసాం, స్లైసర్ క్రియేట్ చేసిన తర్వాత సెట్టింగ్స్లోకి వెళ్ళి రిపోర్ట్ కనెక్షన్లోకి వెళ్ళి ఆ పివోట్ టేబుల్స్ అన్నీ కూడా చెక్ చేసాం, కనెక్షన్స్ ఇచ్చాం మాన్యువల్గా. బట్ వీ నీడ్ నాట్ డూ ఇట్ ఇన్ పవర్ BI. ఆటోమేటిక్గా బై డిఫాల్ట్ ఇంటరాక్టివ్ అన్నీ. అదే ఇక్కడ వీటిలో కొన్ని ప్లస్లు అనమాట. రైట్, సో విల్ డూ ఇట్ అండి. రైట్, ఎక్కడి నుంచి తెద్దాం డేటా, ఇదిగోండి గెట్ డేటా. ఎక్కడుంది, అది డేటాబేస్లో ఉంది కదా. డేటాబేస్లో చూద్దాం, చూడండి, SSMS. ఇది ఓపెన్ చేయకుండా కూడా తీసుకురావచ్చు డేటా. డేటా చూద్దాం. రైట్, రానివ్వండి. ఇయర్ పవర్ BIలో బిట్ ఈజియర్ దాన్ ఎక్సెల్ అండి. ఈవెన్ పవర్ పివోట్ అక్కడ ఉంది, ఇక్కడ ఉంది, బట్ స్టిల్ ఈజియర్ దాన్ ఎక్సెల్. అక్కడ మీరు పవర్ పివోట్ ఎనేబుల్ చేసుకోవాలి. ఇక్కడ యూ నీడ్ నాట్ ఎనేబుల్ ఎనీ పవర్ పివోట్. రైట్, రైట్. ఈ లేటెస్ట్ వర్షన్స్ ఇవే కాలం అంటే అప్డేషన్స్ వస్తూ ఉంటాయి. అసలు ఇందులో కపుల్ ఆఫ్ డేటాబేస్లు ఉన్నాయి. అందులో పవర్ BI అనే డేటాబేస్లో ఉంది మన ఫైల్లో.
దిస్ ఈజ్ ద టేబుల్. సో ఇదండి మొత్తం మన డేటా అంతా 62,884 రోస్ ఉంది. రైట్, ఓకే, దీన్ని ఇలా ఉంచుదాం పక్కన. ఏమున్నాయి ఇందులో డేటా చూద్దాం కదా. మీకు ఆర్డర్ నెంబర్ ఉంది, లైన్ ఐటమ్ ఉంది, రైట్. అట్లాగే డెలివరీ డేట్ ఉంది, ఆర్డర్ డేట్ ఉంది, కస్టమర్ కీ ఉంది, స్టోర్ కీ ఉంది, ప్రొడక్ట్ కీ ఉంది, క్వాంటిటీ ఉంది, కరెన్సీ కోడ్ కూడా ఉంది. ఇది ఫ్రమ్ ఎస్క్యూఎల్. అట్లాగే మిగతా డేటా ఎక్కడుంది? ప్రొడక్ట్స్ ఫ్రమ్ సిఎస్వి. చూద్దాం చూడండి. ప్రొడక్ట్కి ప్రొడక్ట్ నెంబర్, రైట్. అలాగే బ్రాండు, కలరు, యూనిట్ కాస్టు, యూనిట్ ప్రైసు, సబ్ కేటగిరీ, సబ్ కేటగిరీ కీ, సబ్ కేటగిరీ, కేటగిరీ. సో ప్రొడక్ట్ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి, రైట్. ప్రొడక్ట్ ప్రైస్ కూడా ఇక్కడే ఉంది. క్వాంటిటీ ఎక్కడ ఉంది? సేల్ ట్రాన్సాక్షన్లో ఉంది. నాకు రెవెన్యూ కావాలంటే రెండు మల్టిప్లై చేయాలి. 2 డిఫరెంట్ టేబుల్స్లో ఉన్నాయి, రైట్. ఇదొకటి. అట్లాగే వన్ మోర్, స్టోర్స్. ఈ స్టోర్స్కి నాకు కంట్రీ వైజ్ కావాలి కదా. ఈ కంట్రీ డీటెయిల్స్, స్టోర్ డీటెయిల్స్ ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి? పీడిఎఫ్లో ఉంది. ఇది పీడిఎఫ్ నిన్న మనం చూస్తే స్ప్లిట్ అయ్యి వచ్చింది. బట్ ఇక్కడ పవర్ క్వరీలోకి వచ్చాక మళ్ళీ డిఫరెంట్ వస్తుంది. అక్కడ డిఫరెంట్, ఇక్కడ డిఫరెంట్ వే వస్తుంది. పీడిఎఫ్తో అదే తలకాయ నొప్పి, రైట్. సరే, ఇందులో ఏంటి? స్టోర్కి ఉంది, కంట్రీ ఉంది, స్టేట్ ఉంది. ఇది బేసిక్ డేటా, మన దగ్గర ఉన్న డేటా. దీంతో మనం ఏం ప్రిపేర్ చేయాలి? వీ నీడ్ టు ప్రిపేర్ రెవెన్యూ రిపోర్ట్. ఇదే కదా రెవెన్యూ రిపోర్ట్. వేర్ ఇస్ ఇట్? రైట్, మెయిల్లో ఉంది. మంత్లీ రెవెన్యూ, అలాగే ఆర్డర్స్ బై ప్రొడక్ట్, అలాగే బై కంట్రీ. రైట్, చూద్దాం చూడండి. నేను డేటా ఎక్కడి నుంచి పట్టురావాలి? ఫ్రమ్ ఎస్క్యూఎల్ సర్వర్. ఫస్ట్ ట్రాన్సాక్షనల్ డేటా అంటే సేల్ డేటా, హ్యూజ్ డేటా, సర్వర్. ఓకే, యూ కెన్ గివ్ లోకల్ హోస్ట్ ఆర్ మీ కంప్యూటర్ నేమ్. చెప్పాను అది ఎలా చూడాలి అంటే ఎస్క్యూఎల్ క్లాస్లో చెప్పాను, రైట్. ఓకే, కనెక్ట్. ఏం చెప్తుంది? రైట్, రైట్, కనెక్ట్ అయింది చూడండి. సో ఇందులో మీరు నిన్న పంపించిన సిఎస్వి ఫైలే యూజ్ చేయండి దీనికి కూడా. ఎందుకంటే మీ డేటా ఇందులో ఉండదు. నేను చెప్తాను, ఎస్క్యూఎల్ క్లాస్లో చెప్తాను హౌ టు ఇంపోర్ట్ డేటా ఫ్రమ్ ఎక్సెల్ టు ఎస్క్యూఎల్. VBA మ్యాక్రోస్లో కూడా చెప్తాను, అక్కడ కోడ్ త్రూ చెప్తాను. ఇక్కడ మాన్యువల్గా GUI అంటారు, గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్. అట్లా ఎలా తీసుకొస్తాము లోపలికి ఎస్క్యూఎల్లోకి? ఇప్పుడు చిన్న చిన్న టేబుల్స్, ఒక 10 ట్రాన్సాక్షన్ ఉన్న టేబుల్స్ అంటే వీ కెన్ క్రియేట్ టేబుల్, యూజ్ ఇన్సర్ట్ కమాండ్, ఇవన్నీ యూజ్ చేసేయచ్చు. బట్ ఇక్కడ 68,000 ఉన్నాయి. ఇవన్నీ క్రియేట్ టేబుల్, ఇన్సర్ట్ టేబుల్ వీటితో చేస్తామా? కాదు కదా. వీ హ్యావ్ ఆల్టర్నేటివ్స్. వాటికి ఏం చేయాలన్నది అక్కడ చెప్తాను నేను. అలాగే CSV నుంచి తీసుకురావచ్చు, ఎక్సెల్ నుంచి తీసుకురావచ్చు, టెక్స్ట్ నుంచి తీసుకురావచ్చు. ఇట్లా డిఫరెంట్ వేస్ ఉన్నాయి. అవి మనం ఎస్క్యూఎల్ క్లాస్లో చూద్దాం. ఇది మీ దానిలో అవైలబిలిటీ ఉండదు కాబట్టి ఆ CSV ఫైల్ అనేది ప్రొవైడ్ చేశాను, దాన్ని యూజ్ చేసి చేయండి, రైట్. ఎక్కడుంది? పవర్ BIలో ఉంది డేటాబేస్. అందులో మీ టేబుల్ ఏది? దిస్ ఈజ్ ద వన్. యూ కెన్ సీ ద ప్రివ్యూ ఆఫ్ డేటా హియర్, రైట్. ట్రాన్స్ఫార్మ్ డేటా సేమ్ అన్ని డిన్నర్ స్టెప్స్, అక్కడక్కడ చిన్న చేంజెస్ ఉంటాయి. సో ట్రాన్స్ఫార్మ్ డేటా అంటే ఎక్కడికి వెళ్తాం? వీ కెన్ కనెక్ట్ టు పవర్ క్వరీ ఇన్ పవర్ BI. మనం ఎక్కడున్నాం ఇప్పుడు? పవర్ BI. నిన్న ఎక్కడున్నాం? పవర్ క్వరీ ఇన్ ఎక్సెల్. యూ కెన్ సీ ద సింబల్. దిస్ ఈజ్ పవర్ BI సింబల్, పవర్ క్వరీ ఎడిటర్ విండో, రైట్. డేటా వచ్చింది లోపలికి. సో నిన్న మనం చూసాం కదా, సేమ్ డేటా. ఇక్కడ ఏమి ఎర్రర్స్ ఏం లేవు, ఫైన్. డెలివరీ డేట్, ఆర్డర్ డేట్, రైట్. మీరు యూ కెన్ చెక్ కాలం ప్రొఫైల్, కాలం క్వాలిటీ, నో ఎర్రర్స్, 100%. అట్లాగే ఇక్కడ చూస్తే డెలివరీ డేట్లో ఎంటీ ఉన్నాయి, 86% ఎంటీ ఉంది, అంటే మెజారిటీ డేట్లు లేవు.
లేకపోయినా పర్వాలేదు, మీరు ఇన్ హౌస్లోకి వచ్చి అంటే స్టోర్లోకి వచ్చి తీసుకెళ్తున్నారు కాబట్టి దానికి డెలివరీ డేట్ ఏమి ఉండదు అట్లా. సో యూ కెన్ ఇగ్నోర్ ఇట్. రైట్, ఇదంతా మనం నిన్న కూడా చూసాం. రైట్, ఎస్. సో ఇక్కడ ఫైల్ క్లోజ్ అండ్ అప్లై. నిన్నేంటండి క్లోజ్ అండ్ లోడ్ నేను చెప్పాను. ఎక్సెల్లో క్లోజ్ అండ్ లోడ్ ఉంటుంది, ఇక్కడ క్లోజ్ అండ్ అప్లై ఉంటుంది. అక్కడ లోడ్ ఎందుకు అంటే ఎక్సెల్ ఈజ్ డెవలప్డ్ ఫర్ డేటా స్టోరేజ్ అండ్ డేటా అనలిటిక్స్. డేటా స్టోరేజ్ కోసం మెయిన్గా. ఇది పవర్ బిఐ అనేది డేటా స్టోరేజ్ కోసం కాదు, రిచ్ ఇన్ అనలిటిక్స్, రిచ్ ఇన్ విజువలైజేషన్, రిచ్ ఇన్ రిపోర్టింగ్, అంతా స్మార్టే ఇది. సో అలాగే నిన్న ఇంకొక ఆప్షన్ కూడా చూసారు, క్లోజ్ అండ్ లోడ్ టు. దానిలోకి వెళ్ళి క్రియేట్ కనెక్షన్స్, యాడ్ టు డేటా మోడల్ అని చెప్పాను. ఇక్కడ యూ నీడ్ నాట్ వర్రీ అబౌట్ దోస్ స్టెప్స్, అవన్నీ స్కిప్ అయిపోతాయి. ఏం లేదు, జస్ట్ క్లోజ్ అండ్ అప్లై, అవసరం లేదు అవన్నీ. అదే ఇక్కడ బెనిఫిట్. అడుగుతూ ఉంటారు కొంతమంది, పవర్ క్వరీ అక్కడ ఉంది ఇక్కడ ఉంది ఏంటి, పవర్ బిఐ అక్కడ ఉంది ఇక్కడ ఉంది ఏంటి, అవన్నీ చూసి గమనించాలి మనం. ఓ ప్రతిదీ అన్నీ చెప్పేస్తే వచ్చేవి కావు. రైట్, అలా గమనిస్తేనే మనకు సబ్జెక్ట్ వస్తుంది. రైట్, ఇదిగోండి సేల్స్ ఈజ్ అవైలబుల్. రైట్, ఇందులో మనం ఏమన్నా మోడిఫికేషన్స్ చేసామో ఏం చేయలేదు కదా. అలాగే ఎక్కడి నుంచి వచ్చింది ఈ డేటా, దిస్ ఈజ్ ఫ్రమ్ ఎస్క్యూఎల్. సేల్స్ అండర్ స్కోర్ ఎస్క్యూఎల్ అని ఎందుకు పెట్టామంటే అది అలా తెలియటం కోసం. అలా పెట్టాలని ఏం కాదు, అలా రియల్ టైంలో కూడా ఏం పెట్టాల్సిన అవసరం లేదు. సేల్స్ ఈజ్ ఫెయిర్ ఎనఫ్. బట్ మనం వీఆర్ ఎట్ లెర్నింగ్, వీఆర్ ఎట్ బిగినింగ్ స్టేజ్ కాబట్టి అట్లా పెట్టుకున్నాం తెలియడం కోసం. రైట్, అట్లాగే వీ హ్యావ్ సమ్ 2 డిఫరెంట్ ఫైల్స్. ఇంకొక ఫైల్ ఉంది, అది పీడిఎఫ్లో ఉంది, ఇంకొకటి ఉంది సిఎస్విలో ఉంది. సిఎస్విలో ప్రొడక్ట్ ఫైల్స్ ఉన్నాయి కదా. రైట్, అదిగోండి ప్రొడక్ట్స్ సిఎస్వి ఓపెన్ రానివ్వండి. ఎస్, ఇక్కడ రైట్, దిస్ ఈజ్ ఫైన్. ట్రాన్స్ఫార్మ్ డేటా మీద క్లిక్ చేస్తే దెన్ వీ విల్ కనెక్ట్ టు పవర్ క్వరీ విండో. రైట్, ఇదండి అయింది. రైట్, సో అగైన్ వీఆర్ ఎట్ పవర్ క్వరీ ఎడిటర్ విండో. నువ్వు ప్రతిసారి బయటకు వచ్చి మళ్ళీ ఏం తీసుకురావాల్సిన అవసరం లేదు, ఇక్కడి నుంచో ఇంకో ఫైల్ కూడా తీసుకురావచ్చు. ప్రొడక్ట్స్ సిఎస్వి. సో ఇది కూడా చూసాం కదా, ప్రొడక్ట్కి ప్రొడక్ట్ నేమ్, బ్రాండ్, కలర్, యూనిట్ కాస్ట్, యూనిట్ ప్రైస్. రైట్, సో కాస్ట్కి ప్రైస్కి డిఫరెన్స్ ఏంటంటే ఇది ఒక యూనిట్ తయారు చేయడానికైనా యాక్చువల్ కాస్ట్, దానికి ప్రాఫిట్లు ట్యాక్స్లు అన్నీ కలుపుకుంటే వచ్చిందే ప్రైస్. సో మనం దీన్ని వేసుకోవాలి రెవెన్యూ, కానీ దీన్ని వేసుకోకూడదు. ఓకే, సో అది రీజన్. ఇట్లాంటివి కూడా గమనిస్తూ ఉండాలి. ఫైనాన్స్ పీపుల్ విల్ క్యాచ్ ఈజీలీ. ఫినాన్స్ డిగ్రీస్ ఉన్నవాళ్ళు ఇలాంటివి చాలా ఈజీగా క్యాచ్ చేస్తారు, ఎందుకంటే దీస్ ఆర్ పార్ట్ ఆఫ్ దేర్ స్టడీ. రైట్, అట్లాగే రైట్, ఎవ్రీథింగ్ ఫైన్. సో కావాలంటే యూ కెన్ గో విత్. కొంతమంది దానిలో ఇవి రావట్లేదండి బికాస్ ఆఫ్ దేర్ వర్షన్స్. సో నో నీడ్ టు వర్రీ, ఇది పెద్ద అంత ఏం ఇంపార్టెంట్ ఏం కాదు, బట్ స్టిల్ మంచిదే ఇది. రైట్, కాలం క్వాలిటీ యూ కెన్ గో విత్, ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. అట్లాగే మీరు అలాగే కాలం క్వాలిటీతో పాటు కాలం డిస్ట్రిబ్యూషన్, కాలం ప్రొఫైల్. కాలం ప్రొఫైల్లో ఏంటంటే మీకు గ్రాఫికల్గా చూపిస్తుంది. మనం ఇక్కడ ఏంటంటే ఇవి ఈ టేబుల్లో ఏం చూస్తాం, ప్రొడక్ట్ కేటగిరీ. ఇదిగోండి ఇక్కడ వేరీస్ కేటగిరీ. సో కేటగిరీస్ చూస్తే ఇప్పుడు యాజ్ ఆఫ్ నో టాప్ 1000 రోసే ఉన్నాయి కాబట్టి మీరు లెఫ్ట్కి క్లిక్ చేయండి, ఇక్కడ కంపైల్, అప్పుడు అన్నీ వస్తాయి. సో ఇన్ని ప్రొడక్ట్స్ సేల్ చేస్తుంది. ఇఫ్ యూ వాంట్ టు సీ సబ్ కేటగిరీ, ఎస్ యూ కెన్ సీ ద సబ్ కేటగిరీ. ఇవ్వండి. సో అట్లా ఒక రఫ్ ఐడియా వస్తుంది మనకి, దానికోసం ఇది. అంతేగాని దీంతో ఇక్కడ మనం ఏదో చేసేద్దామని కాదు, ఒక రఫ్ ఐడియా దృష్టిలో పెట్టుకుంటే నెక్స్ట్ చేయబోయేవన్నీ కూడా ఈజీ అవుతాయి. అదర్వైజ్ ఈచ్ రో అండ్ డిగ్ చేయడం కష్టం అవుతుంది. రైట్, అలాగే కాలం డిస్ట్రిబ్యూషన్, ఈచ్ కాలం ఎట్లా ఉంది ఏంటి, ఎన్ని డిస్టింక్ట్, ఎన్ని యూనిక్, ఇట్లాంటివన్నీ కూడా అందులో మ్యాక్సిమం, మినిమం, యావరేజ్ ఇట్లాంటివి కూడా వస్తూ ఉంటాయి. సో ఇది బేసిక్ రఫ్ ఐడియా, అంటే ఇట్స్ ఎ స్నాప్ షాట్ లాంటిది. మీ డేటాని ఒక బిఫోర్ గోయింగ్ టు ప్రిపేర్ రిపోర్ట్స్ ఒక స్నాప్ షాట్ చూస్తాం అనమాట దానికోసం. రైట్, ఎస్, వీ కెన్ రిమూవ్. రైట్, సో ఇది కూడా నాకు డేటా వచ్చింది కదా. నేనేమి ఇప్పుడు వెళ్ళి ఫైలు క్లోజు లోడు అట్లా ఏం అవసరం లేదు పవర్ బిఐలో.
క్రియేట్ ఓన్లీ క్రియేట్ కనెక్షన్ ఆర్ యాడ్ టు డేటా మోడల్. బై డిఫాల్ట్ డేటా మోడల్లోకే వెళ్తాయి ఇవన్నీ. రైట్. సో నాకు ఇంకొక ఫైల్ ఉంది. అట్లాగే ఇదేంటండి ఇందులో, రైట్ ఎక్కడ, సరే దీనిలో, సరే ఇంకో ఫైల్ కూడా తెచ్చేద్దాం ఫస్ట్. అది ఎక్కడుంది? వీ కెన్ గెట్ ఇట్ ఫ్రమ్ హియర్. నేను మళ్ళీ ఏం పవర్ బిఐ డెస్క్టాప్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. హోమ్లోకి వెళ్తే న్యూ సోర్స్ ఇక్కడి నుంచి పట్టురావచ్చు. పవర్ కొరీ ఇట్ సెల్ఫ్ తీసుకురావచ్చు. అందులో ఎక్కడుంది? పీడిఎఫ్లో ఉంది. రైట్, దిస్ ఈజ్ పీడిఎఫ్, రైట్? ఎస్, కనెక్ట్. సో ఇది స్టోర్స్. నిన్నటి దానికి ఇవాళ దానికి ఇక్కడ చేంజెస్ వస్తాయి జనరల్గా పీడిఎఫ్లో, రైట్? చూడండి, నేను ఇక్కడ ఫోల్డర్ మొత్తం నిన్న చెక్ చేస్తే ఇక్కడ ఓకే కొట్టాను, బట్ ఇక్కడ డిజేబుల్ మోడ్లో ఉంది చూడండి. ఎక్సెల్లో ఇది యాక్సెప్ట్ చేస్తుంది, బట్ ఇక్కడ యాక్సెప్ట్ చేయదు. ఫోల్డర్ మొత్తం సెలెక్ట్ చేయడానికి మీరు ఫోల్డర్ మొత్తం సెలెక్ట్ చేస్తే ఏమైంది? లోపలికి వెళ్ళిన తర్వాత పేజెస్ వచ్చినాయి, టేబుల్స్ వచ్చినాయి, రైట్? అంటే ఎస్, ఏం చూపిస్తుంది? ఇక్కడ టేబుల్ డేటా ఉంది, అంటే స్ప్లిట్ అయింది, 2 టేబుల్స్లోకి వచ్చింది. ఇదిగోండి, ఇక్కడ ఒక 43 ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి, రిమైనింగ్ ట్రాన్సాక్షన్స్ ఇందులో ఉన్నాయి, స్ప్లిట్ అయింది, రైట్? సో ఇక్కడ హెడర్స్ లేవు సెకండ్ పేజ్లో. సెకండ్ టేబుల్లోకి వచ్చేసరికి కాలం 1, కాలం 2, కాలం 3 అన్నాడు, హెడర్స్ లేవు, బట్ ఫస్ట్ హెడర్స్ ఉన్నాయి. అలాగే సేమ్ ఇన్ఫర్మేషన్ పేజ్ 1, పేజ్ 2 అట్లా కూడా వచ్చింది. షీటు వచ్చింది, టేబుల్ వచ్చినాయి, 2 వచ్చినాయి. మనం ఏం చేసాం? ఎంటైర్ ఫోల్డర్ని, దట్ ఈజ్ ఈజీ వే కాబట్టి అక్కడ ఆ పరిస్థితిలో దట్ ఈజ్ ఈజీ. ఎంటైర్ ఫోల్డర్ని తీసుకెళ్ళిపోయాను లోపలికి. తీసుకెళ్తే పేజ్ని తర్వాత పేజ్ని ఫిల్టర్ చేసి తీసేసాను, ఓన్లీ టేబుల్స్ మిగిలాయి. దాన్ని డబుల్ హెడెడ్ యారో మీద క్లిక్ చేస్తే సో మొత్తం అన్నీ వచ్చేసినాయి, నేను సింగిల్ క్లిక్ వచ్చేసింది. సో నాకు కావాల్సినవి ఉంచి మిగతావన్నీ రిమూవ్ అదర్ కాలమ్స్ అని తీసేసాను. బట్ ఇక్కడ అట్లా లేదు. ఇదిగోండి, డిజేబుల్ మోడ్లో ఉన్నాయి. మీరు కావాలి అంటే యూనిట్ టు సెలెక్ట్ ఆల్. నాకు ఎందుకు ఆల్ ఎందుకు? 2 పేజీలు తీసే అవసరం లేదు కదా, నిన్న కూడా అదే పని కదా. సో టేబుల్ 1, టేబుల్ 2 సెలెక్ట్ చేశాను, దెన్ ఓకే. అది డిఫరెన్స్, రైట్? ఇప్పుడు పేజ్ 1, పేజ్ 2. మరి దీన్ని ఏం చేయాలి? ఇక్కడ ఎక్కడ డబుల్ హెడర్ లేదు, 2 విడివిడిగా వచ్చినాయి. సో మనం పవర్ క్వరీలో కొన్ని నేర్చుకున్నాం. అపెండ్ స్టోర్ కీ కింద, ఈ స్టోర్ కీ కింద స్టోర్ కీనే రావాలి, కంట్రీ కింద కంట్రీయే రావాలి, స్టేట్ కింద స్టేటే రావాలి. బట్ అలా రావాలంటే అపెండ్లో మనం ఏం చేసాం? కాలమ్స్ హీర్ అండ్ దేర్ ఎక్కడైనా ఉండొచ్చు, నాట్ ఏ ప్రాబ్లం. బట్ కాలం హెడర్స్ ఆర్ ఇంపార్టెంట్. ఇక్కడ కాలం 1, కాలం 2, కాలం 3 అని ఉంది. బట్ ఏంటిది? స్టోర్ కీ. ఐ షుడ్ రైట్ స్టోర్, స్పెల్లింగ్స్ తప్పు ఉండకూడదు, స్పేస్లో ఉన్నా కానీ క్యాచ్ చేయదు. స్టోర్ కీ. నెక్స్ట్ ఏంటండి? కంట్రీ. ఇది చూడండి, ఎస్ కంట్రీ మనం మాన్యువల్గా ఇవ్వాలి, పార్ట్ ఆఫ్ జాబ్ కంట్రీ. నెక్స్ట్ ఏంటండి? స్టేట్, రైట్? స్టేట్. దెన్ అప్పుడు యాక్సెప్ట్ చేస్తుంది మీ అపెండ్ క్వరీస్, అప్పుడు యాక్సెప్ట్. అదర్వైజ్ మీకు ఇవి 3 కాలమ్స్ కదా, యూ విల్ గెట్ 6 కాలమ్స్ వస్తాయి అలా చేయకపోతే. ఇది డిఫరెంట్. మీకు నిన్న చేసిన దానికి ఈరోజు చేసిన దానికి ఇది డిఫరెంట్, 2 ఒకలా రావు. స్టేట్, రైట్? ఇప్పుడు టేబుల్ 1, టేబుల్ 2 2 ఉన్నాయి నా దగ్గర. నేను ఏం చేయాలి? అపెండ్ చేయాలి. స్టోర్ కీ కింద ఐ షుడ్ గెట్ స్టోర్ కీ, ఒకే పేజ్లో ఉండాలి నాకు, రైట్? సో ఇదంతా ఒక టేబుల్ కదా. అలాగే కంట్రీ కింద కంట్రీ రావాలి, స్టేట్ కింద స్టేట్ రావాలి. ఎక్కడుంది అపెండ్ క్వరీ? హోమ్. మీరు ఇక్కడ లాస్ట్లో చూస్తే అపెండ్ యాజ్ క్వరీ యాజ్ న్యూ. అపెండ్ అంటే ఏంటండి? 1 బిలో ది అదర్. మెర్జ్ అంటే ఏంటి? 1 బిసైడ్ ది అదర్. సో ఇదిగోండి టేబుల్, ఫస్ట్ టేబుల్ 2 టేబుల్సే కదా నాకు ఉన్నాయి. సెకండ్ టేబుల్ యూ నీడ్ టు పిక్ ఫ్రమ్ హియర్, ఓకే? దెన్ యు ఆర్ గెటింగ్ వచ్చేసినాయి చూడండి అన్నీ. సో ఇది ఎక్కడ చేసాం? పవర్ క్వరీలో చేసాం, రైట్? సో యాక్చువల్గా నాది ఇది టేబుల్. అపెండ్ నాకు ఇక్కడ అవసరం లేదు, స్టోర్స్, రైట్? నాకు ఈ టేబుల్స్ నాకు రియల్ టైంలో అవసరం లేదు కదా. నాకు డెస్క్టాప్ మీద కానీ పివోట్ టేబుల్లో కానీ పవర్ పివోట్ దగ్గర కానీ డేటా మోడ్లో కానీ ఐ నీడ్ నాట్ వరీ అబౌట్ దీస్ టేబుల్స్ కదా. కాబట్టి మనం ఏం చేస్తాం? డిజేబుల్, రైట్ క్లిక్, డిజేబుల్. ఇవి మనం ఆల్రెడీ పవర్ క్వరీలో చేసాం. కొత్తగా వచ్చిన పిల్లలు యూ నీడ్ నాట్ వరీ, నేను చూసుకుంటాను, ఓకే? జస్ట్ మీరు ఎంత గ్రాప్ చేయగలిగితే అంత గ్రాప్ చేయండి, రైట్? ఎస్, డిజేబుల్ చేశాను. స్టోర్స్ రెడీ ఉంది. నేను ఏం చేశాను? క్యాలెండర్ టేబుల్ క్రియేట్ చేశాను ఫ్రమ్ సేల్స్, రైట్? ఎందుకు? రెవెన్యూ మంత్లీ వైజ్ అడుగుతున్నారు.
సో అట్లా దానికి పర్ఫెక్ట్ అట్లా రెవెన్యూ టేబుల్ ఇట్లా రెవెన్యూ మంత్లీ రెవెన్యూ ఇట్లా ఇవ్వడానికి డేట్ వైజ్ ఇవ్వడానికి ద పర్ఫెక్ట్ మెథడ్ ఈజ్ క్రియేటింగ్ ఏ క్యాలెండర్ టేబుల్ విత్ యునీక్ డేట్స్. అది ఎక్కడి నుంచి పట్టురావాలి? నాకు నచ్చిన టేబుల్, నాకు నచ్చిన డేట్స్ కాదు. రైట్, ఇక్కడ నా ట్రాన్సాక్షన్ ఎక్కడుంది? ఇక్కడ ఉంది, సేల్ టేబుల్స్లో ఉన్నాయి. సో కాబట్టి డూప్లికేట్. రైట్, ఇది క్రియేటింగ్ క్యాలెండర్ టేబుల్ యూజింగ్ పవర్ క్వరీ డాక్స్లో కూడా ఉన్నాయి. బట్ అందరూ డాక్స్ ఫెమిలియర్ అయిపోయారని చెప్పి ఇది అడుగుతారు. రైట్, సో ఈ డూప్లికేట్ వచ్చింది కదా, దీనిలో నాకేం కావాలి? ఆర్డర్ డేట్ కావాలి. దాన్ని సెలెక్ట్ చేసి, అంటే జస్ట్ ఆ కాలం హెడర్ మీద సెలెక్ట్ చేస్తే ఎంటైర్ కాలం సెలెక్ట్ అవుతుంది. జస్ట్ సెలెక్ట్ ఎంటైర్ కాలం అండ్ రైట్ క్లిక్, రిమూవ్ అదర్ కాలమ్స్. ఎందుకు? నాకు ఇది కావాలి, అందుకే మిగతా అన్ని తీస్తాను. అట్లాగే అట్ ది సేమ్ టైం యూ నీడ్ టు రిమూవ్ డూప్లికేట్స్. ఎక్కడ ఉంది? పోనీ ఇక్కడ కాకపోయినా మీకు హోమ్లో ఇక్కడ రిమూవ్ కాలమ్స్ ఉంది కదా, రిమూవ్ రోస్లో వస్తుంది అది. సో అందులో చూడండి, ఇదిగోండి రిమూవ్ డూప్లికేట్స్. దెన్ అందులో ఉన్న యూనిక్ వాల్యూస్ వచ్చేస్తాయి. సో ఇదేంటంటే దిస్ ఈజ్ మై క్యాలెండర్ టేబుల్. రైట్, మరి ఇదేంటిది? దిస్ ఈజ్ మై డేట్స్. రైట్, ఇప్పుడు నాకు కావాల్సిన టేబుల్స్ అన్నీ ఉన్నాయి. 4 టేబుల్స్ ఉన్నాయి. రైట్, ఇదిగోండి సేల్ ట్రాన్సాక్షన్ టేబుల్ ఉంది, ప్రొడక్ట్స్ టేబుల్ ఉంది, రైట్ స్టోర్స్ ఉంది, అలాగే క్యాలెండర్ టేబుల్, డేట్ టేబుల్ ఉంది. సో ఏం చెప్పుకున్నాం నిన్న? సో డేటా మోడలింగ్. సో ఏంటి? దిస్ ఈజ్ మై ఫ్యాక్ట్ టేబుల్. సేల్స్లో ఫ్యాక్ట్ టేబుల్ ఏం చెప్పాం? ఫ్యాక్ట్ టేబుల్ అంటే ఫ్యాక్ట్ ఈజ్ నథింగ్ బట్ యువర్ ఇన్ఫర్మేషన్, యువర్ నెంబర్స్. ఫ్యాక్ట్ టేబుల్లో నెంబర్స్ ఎక్కువ ఉంటాయి. సో ఆ ట్రాన్సాక్షన్స్ డూప్లికేట్స్ ఎక్కువ ఉంటాయి. ఫారెన్ కీ అంటాం దాన్నే. ఎస్క్యూఎల్ డేటాబేస్ టెర్మినాలజీలో జాయిన్స్లో వస్తుంది. ఫారెన్ కీ, ప్రైమరీ కీ, ఇట్లాంటివన్నీ యూ విల్ గెట్ ఇట్ ఇన్ జాయిన్స్ ఇన్ ఎస్క్యూఎల్. రైట్, అట్లాగే ఇంకా ఏం టేబుల్స్ ఉన్నాయి? ఇవి డైమెన్షన్ టేబుల్స్. ఏం టేబుల్స్ ఇవి? ఇంకొక 3 టేబుల్స్ ఉన్నాయి. రైట్, ఇది ప్రొడక్ట్ టేబుల్. రైట్, ఇది స్టోర్ టేబుల్. రైట్, ఈ టేబుల్ ఏం చెప్తుంది? టెల్స్ అబౌట్ స్టోర్స్. ఈ ప్రొడక్ట్ టేబుల్ ఏం చెప్తుంది? టెల్స్ అబౌట్ ప్రొడక్ట్స్. ఈ సేల్స్ టేబుల్ ఏం చెప్తుంది? టెల్స్ అబౌట్ యువర్ బిజినెస్. సేల్స్ గురించి చెప్తుంది. యువర్ ఆర్డర్స్, మీకు వచ్చిన రెవెన్యూ, ఇన్కమ్ అంతా డీటెయిల్స్ అన్ని ఇందులోనే ఉంటాయి. బట్ ఏమైంది? మీకు యూనిట్ ప్రైస్ అనేది ఇది ప్రొడక్ట్ గురించి కదా. ఈ ప్రొడక్ట్ ఒక యూనిట్ కాస్ట్ ఎంత, ఒక యూనిట్ ప్రైస్ ఎంత అని ఇందులో ఉంది. ఎంత అమ్మామనే క్వాంటిటీ ఇందులో ఉంది. నాకు రెవెన్యూ కావాలంటే క్వాంటిటీ ఇంటూ ప్రైస్. దిస్ ఈజ్ మన డాక్స్ నిన్న రాసిన. రైట్, అలాగే స్టోర్, కంట్రీ స్టోర్ డీటెయిల్స్ అన్ని, స్టోర్ లొకేషన్ ఏంటి, స్టోర్ కీ ఏంటి, యూనిక్ కీ ఉంటుంది కదా. ఇవన్నీ యూనిక్ కీస్ అంటే ప్రైమరీ కీస్. ఇక్కడ మీకు ఉన్న ఈ 3 టేబుల్స్, ఇది డేట్, ఇవన్నీ కూడా యూనిక్ కీస్. వీటిని డైమెన్షన్ టేబుల్స్ అంటారు. రైట్, సో ఇందులో నో డూప్లికేట్స్, ఓన్లీ యూనిక్ కీస్, యూనిక్ ఎంట్రీస్ మాత్రమే ఉంటాయి. ఇక్కడ డూప్లికేట్ ఎంట్రీస్ ఉండే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకు ఉంటుంది చెప్పాం. ఇక్కడ సేల్ జరుగుతుంది, డిఫరెంట్ కస్టమర్స్ వస్తారు. ఒక ప్రోడక్ట్నే మెనీ కస్టమర్స్ కొనే అవకాశం ఉంది కదా. ఒక ఐఫోన్ కానీ, ఒక టీవీ కానీ, లేకపోతే ఒక చిప్ కానీ, ల్యాప్టాప్ కానీ, లేకపోతే ఇంకా రికార్డర్స్ కానీ, ఇట్లాంటివి ఏవైనా సరే. సో ఒకే ప్రొడక్ట్ని మల్టిపుల్ కస్టమర్స్ కొంటారు కాబట్టి ఆ ప్రొడక్ట్ డీటెయిల్స్ మల్టిపుల్ టైమ్స్ వస్తాయి కాబట్టి అందులో డూప్లికేట్స్ ఎక్కువ ఉంటాయి. ఎక్కడ ఉంటాయి? ఫ్యాక్ట్ టేబుల్లో. ఈ టెర్మినాలజీ ఎందుకంటే యాజ్ ఆఫ్ నౌ ఇట్ ఈజ్ వెరీ న్యూ టు యూ గైస్. బట్ కాకపోతే ఏంటంటే ఈ టెర్మినాలజీ అవసరం. గోయింగ్ ఫార్వర్డ్ వీటి మీద అన్నీ నేర్చుకుంటాం, వీటి మీద నోట్స్ ఉంది, ఎవ్రీథింగ్ ఉంది. బట్ స్టిల్ మీకు పరిచయం చేస్తున్నాను ఇప్పుడు, అది నా ఉద్దేశం. సో ఏంటి ఇక్కడతో అయిపోయిందా అంటే అవ్వలేదు. వీటన్నిటికీ కనెక్షన్స్. ఇప్పుడు ఏంటి, మీరు నిన్న చేసిన దానిలో పవర్ పివోట్ ఏం చేసింది? మీకు వీటిని టచ్ చేసే ఛాన్స్ ఇస్తుంది. రైట్, ఎప్పుడు మీకు వీటి మధ్య రిలేషన్స్ ఉండాలి. అప్పుడు దెన్ యూ కెన్ యాక్సెస్.
సో అదే డేటా మోడలింగ్, ఈ రిలేషన్ అనేదే యాక్సెస్ అనమాట. ఇది స్టార్ స్కీమా అని చెప్పాము కదా. బట్ నేనైతే ఇట్లా లెఫ్ట్ మోస్ట్ కార్నర్లో ఫ్యాక్ట్ టేబుల్ ఉంచుతాను. మిగతా అన్నీ కూడా డైమెన్షన్ టేబుల్స్ అన్నీ కూడా ఈ కింద ఉంచుతాను. దానివల్ల కన్ఫ్యూషన్ అవాయిడ్ చేయొచ్చు. అదే మన వాళ్ళు ఏం చేస్తారు, దే నీడ్ స్టార్ స్కీమా అనే పేరు ఎలా వచ్చిందని చెప్పాను. ఇట్స్ లైక్ ఏ స్టార్, ఇట్లా స్టార్ అనమాట. ఇక్కడ ఒక టేబుల్ ఉంటుంది, ఈ కొనకో టేబుల్ ఉంటుంది, ఈ కొనకో టేబుల్ ఉంటుంది, ఈ కొనకో టేబుల్ ఉంటుంది, ఈ కొనకో టేబుల్ ఉంటుంది. అవసరమైతే ఇక్కడ కూడా తగిలిస్తారు. సో ఇట్స్ లుకింగ్ లైక్ ఏ స్టార్ కాబట్టి దాన్ని స్టార్ స్కీమా ఈజ్ నథింగ్ బట్ బైండింగ్ ఎలా ఉంది, ఆ మధ్యలో ఉన్న కనెక్షన్స్, రిలేషన్స్. ఒక టేబుల్కి ఇంకో టేబుల్కి మధ్య బైండ్ ఎలా చేయగలుగుతారు, కనెక్షన్ ఎలా డెవలప్ చేయగలుగుతారు, బై యూజింగ్ ప్రైమరీ కీ టు ఫారెన్ కీ. అంతే కదా. ఆర్డర్ డేట్ని తీసుకెళ్ళి అందులో ఉన్న ఇక్కడ ఉన్న డేట్ని, క్యాలెండర్ టేబుల్లో ఉన్న డేట్ని తీసుకెళ్ళి అక్కడ ఉన్న ఆర్డర్ డేట్కి కలుపుతాను నేను. ఆ రెండు ఒకటే, రైట్. అలాగే స్టోర్లో మీరు తర్వాత ప్రొడక్ట్లో ఉన్న ప్రొడక్ట్ కీని తీసుకెళ్ళి సేల్స్ టేబుల్లో ఉన్న ప్రొడక్ట్ కీ కలుపుతాను నేను. అలాగా ఇది ఇందులో ప్రైమరీ కీ అయితే అందులో ఫారెన్ కీ, ఇది రైట్. సో ఆ పార్ట్లోకి వెళ్దాం. చూడండి, ఇక్కడ ఏం లేదు, అక్కడ పవర్ పివోట్ ఎనేబుల్ చేయాల్సిన అవసరం లేదు. వి ఫినిష్ ఇట్. బట్ దీంతో నేను కొన్ని కావాలని చెప్పాను కదా, నేను కొన్ని చేశాము కదా. ఏంటి అవి? యాడ్ కాలం, డేట్, ఇయర్. ఓకే, నాకు ఐ నీడ్ ఇయర్. ఇట్లాంటివి వెరీ ఈజీ. మంత్, స్టార్ట్ ఆఫ్ ది మంత్, దీన్ని యూజ్ చేసుకుంటాం మనం. మంత్లీ రెవెన్యూ కదా, రైట్. అట్లాగే మంత్ నేమ్, ఇఫ్ యూ వాంట్ మంత్ నేమ్, ఎస్ యూ కెన్. దిస్ ఈజ్ నేమ్ ఆఫ్ ది మంత్. ఇఫ్ యూ వాంట్ డే నేమ్, ఎస్ యూ కెన్. స్టార్ట్ ఆఫ్ ది వీక్, రైట్. అట్లాగే డే నేమ్, నేమ్ ఆఫ్ ది డే, ఇట్లా రైట్. సో ఫైనల్గా నాకు కావాల్సిన అవుట్పుట్ వచ్చిందండి. సో ఫైనల్, క్లోజ్ అండ్ అప్లై. సో డేటా ఎక్కడికి వస్తుంది? ఇప్పుడు ఇక్కడికి వస్తుంది. దిస్ ఈజ్ పవర్ బిఐ డెస్క్టాప్. మరి ఇప్పుడు దాకా ఎక్కడ ఉన్నాం? పవర్ క్వరీ. పవర్ క్వరీ ఈజ్ ఎ సపరేట్ టూల్ విచ్ ఈజ్ కనెక్టెడ్ టు పవర్ బిఐ డెస్క్టాప్ అండ్ ఎక్సెల్ యాజ్ వెల్, రైట్. సో నాకు అన్ని టేబుల్స్ వచ్చేసినాయి, రైట్. ఇదిగోండి, క్యాలెండర్ టేబుల్, ప్రొడక్ట్ సిఎస్వి, ఎస్క్యూఎల్, సేల్స్ టేబుల్, ప్రొడక్ట్ టేబుల్, స్టోర్ టేబుల్ అన్నీ ఉన్నాయి. మరి నేను వీటి డీటెయిల్స్ ఎక్కడ చూడగలను? ఎస్, ఇది డేటా. ఇక్కడ జస్ట్ యూ కెన్ సీ హై లెవెల్ ఆఫ్ డేటా, హై లెవెల్ ఆఫ్ యువర్ డేటా అని చెప్పాము మనం బిగినింగ్లో. హై లెవెల్ అంటే ఏంటండి? మెటా లెవెల్, మెటా డేటా అంటే ఏంటి? ఆ టేబుల్స్ నేమ్స్, అందులో ఉన్న కాలమ్స్ నేమ్స్ మాత్రమే యూ కెన్ సీ హియర్. టేబుల్ నేమ్ అండ్ కాలమ్ నేమ్స్ only we can see here. That is what metadata or some data types. ఇక్కడ మీకు కనిపించే సిగ్మా అనేది సಮೇషన్ సింబల్, అది నెంబర్కి వస్తుంది కాబట్టి నెంబర్ డేటా టైప్. అట్లాగే మీకు ఇక్కడ కనిపించే క్యాలెండర్ టేబుల్ అనేది, క్యాలెండర్ అనేది డేట్కి వస్తుంది కాబట్టి అది డేట్ డేటా టైప్. రెస్ట్ ఆల్ టెక్స్ట్ అట్లా ఉంటాయి, సమ్ జియోగ్రఫికల్ డేటా టైప్స్ ఇట్లా ఉంటాయి. ఓకే, వీ కెన్ ఐడెంటిఫై డేటా టైప్స్ ఆర్ కాలమ్ నేమ్స్, టేబుల్ నేమ్స్, అంతే. ఇది హై లెవెల్ డేటా. ఈ హై లెవెల్ డేటానే టెక్నికల్గా మెటా డేటా అంటారు. మెటా ఫేస్బుక్ వచ్చి ఆయన పేరు మార్చాడు కదా మెటా అని, రైట్. ఇప్పుడు ఫేస్బుక్, అలాగే ఇన్స్టాగ్రాము, అట్లాగే వాట్సప్, ఇవన్నీ అండర్ ద ట్రీ ఆఫ్ మెటా బ్రాండ్ నేమ్, రైట్. సో మెటా అంటే హై లెవెల్, రైట్. ఎస్. మరి ఈ డేటాని రికార్డు బై రికార్డు చూడాలంటే నేను ఎక్కడికి వెళ్ళాలని చెప్పాను బాబు? ఇక్కడికి రావాలి. సో ఇక్కడ టేబుల్ వ్యూలోకి వెళ్తే యూ కెన్ సీ ఆల్ రికార్డ్స్. అదిగోండి, ఇక్కడ మీకు అదిగోండి టేబుల్స్ ఉన్నాయి, వాటి యొక్క రికార్డ్స్ ఇక్కడ పాపులేట్ అవుతాయి. మీరు ఏది కావాలంటే అది. అంటే కొత్తగా వచ్చిన పిల్లలు ఈ బిగినింగ్ క్లాస్లో ఉంటాయి, బట్ యూ డోంట్ వర్రీ, మళ్ళీ నేను ఇచ్చినప్పుడు కూడా వస్తాయి మీకు, కాబట్టి యూ నీడ్ నాట్ వర్రీ, బట్ హ్యావ్ ఎన్ ఐడియా. అట్లాగే ఇక్కడ అన్నీ చూడొచ్చు. మరి నిన్న నేను పవర్ పివోట్ చేసేటప్పుడు డయాగ్రామ్ వ్యూలోకి వెళ్ళాను. ఎందుకు? అక్కడ టు క్రియేట్ రిలేషన్షిప్స్. అదే ఎస్క్యూఎల్ అయితే ఏం చేయాలని చెప్పాను? జాయిన్స్ రాయాలి. అదే ఎక్సెల్ అయితే ఏం చేయాలి? వీలుకప్ రాయాలి, ఆర్ ఎక్స్ లుకప్, ఆర్ ఇండెక్స్ మ్యాచ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. అవి కంపేర్ టు ఇక్కడ రాసే డాక్స్తో పోలిస్తే దోస్ ఎక్స్ లుకప్, వీలుకప్ ఆర్ ఇండెక్స్ మ్యాచ్ కాంప్లికేటెడ్ ఫార్ములాస్. అందులో కాంప్లెక్సిటీ ఎక్కువ ఉంది, టఫ్ ఫార్ములాస్. బట్ ఇక్కడ డాక్స్ అంత టఫ్ కాదని చెప్పి ఫీల్ అవుతారు. బట్ ఇక్కడ ఉండే గోల కూడా ఇక్కడ ఉంటుంది. ఎందుకు అబద్ధం చెప్పాలి?
ఏది ఏమైనా ఎక్సెల్ బాగా ఫార్ములాస్ మీద గ్రిప్ వస్తే, అది బ్రదర్ అయితే ఆ, ఆడ అన్న అయితే ఈడు తమ్ముడు. అక్కడ మీకు అది వచ్చింది, ఎక్సెల్ బాగా వచ్చి ఫార్ములాస్ బాగా వచ్చేసినాయి అంటే ఇక్కడ మీకు అసలు చాలా చాలా ఈజీ డాక్స్. సో మెజారిటీ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ ఉన్న పిల్లలు ఇక్కడే ఫెయిల్ అవుతారు, బీటెక్ పిల్లలు ఇక్కడే ఫెయిల్ అవుతారు. ఎందుకంటే బీటెక్ పీపుల్ వోంట్ నాట్ ఈవెన్ జస్ట్ హ్యావ్ ఎ లుక్ ఆన్ ఎక్సెల్ స్ప్రెడ్షీట్ కూడా చూడడానికి కూడా ఇష్టపడరు. వాళ్ళన్ని పెద్ద పెద్ద కోర్సులు నేర్చేసుకోవాలన్న ఆలోచనలో బయటకు రాగానే ఎక్సెల్ నేర్చుకుందాం అని ఎవడని వస్తాడా? నో, ఏ బీటెక్ పిల్లోడు రాడు. ఆ, కానీ పవర్ బిఐ మళ్ళీ ఐటీ జాబే, సాఫ్ట్వేర్ జాబే, పవర్ బిఐ డెవలపర్. ఇది నేర్చుకుందామని చూస్తాడు. ఎందుకు? సాఫ్ట్వేర్ వైపు వెళ్దామని. మరి పవర్ బిఐ ఎక్సెల్ లేనిది ఎక్కడ వస్తుంది అసలు? నిన్న నేను చూపించిన రిపోర్టు, ఈరోజు చూపించిన రిపోర్టు, గత 2 నెలల నుంచి మీకు పవర్ క్వరీ చూపించేది అంతా ఎక్సెలే కదా. ఎక్సెల్లోది ఇది సిమిలరే కదా, ఎక్సెల్ నుంచే కదా ఇక్కడికి వచ్చింది. సో మేము చూసింది ఏంటంటే ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్, బీటెక్ పిల్లలు చాలామంది పవర్ బిఐ డెవలపర్గా లోపలికి వచ్చారు. వస్తే అలాగే ఒక నాన్ ఐటీ నుంచి, అంటే మామూలుగా నాన్ ఐటీ జాబులు చేస్తూ లేకపోతే బీకామో బీఎస్సీఓ ఇలా చేసిన పిల్లలు కూడా పవర్ బిఐ డెవలపర్గా లోపలికి వచ్చారు. నాన్ ఐటీలో కొంత ఒక 2-3 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉన్న పిల్లలు లోపలికి వచ్చారు. ఎవరు ఎక్కువ సక్సెస్ వచ్చింది, ఎవరు ఎక్కువ బాగా రాణించగలుగుతున్నారంటే నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళే ఈ ఫీల్డ్లో రాణించగలుగుతున్నారు. దానికి రీజన్ ఏంటంటే మీరు నాన్ ఐటీలో ఎక్కడికైనా వెళ్ళండి, యూ మస్ట్ వర్క్ ఆన్ ఎక్సెల్. దట్ ఈస్ ద రీజన్. సో ఇండస్ట్రీలో అది ఒక 4 ఏళ్ళ తర్వాత ఇండస్ట్రీ కళ్ళు తెరిచింది. ఓహో, పవర్ బిఐ అంటే ఎస్క్యూఎల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజే కాదు, మనం ఇక నుంచి ఎక్సెల్ కూడా చూడాల్సిందే, ఎక్సెల్ వచ్చినోడిని కూడా పట్టుకోవాల్సిందే అని చెప్పి అప్పుడు మొదలెట్టారు. కానీ మనం ఇది 5 ఏళ్ల క్రితం నుంచే ఈ సెట్ని ఇస్తామనే ఉన్నాం. రైట్, ఎనీవే ఇక్కడికి వచ్చేసాం కదా. పవర్ వ్యూ రైట్, ఎక్కడ డయాగ్రామ్ వ్యూ అంటే ఇక్కడ మోడల్ వ్యూ అంటారు. సో నిన్న మనం అన్ని కనెక్షన్స్ బై డిఫాల్ట్ ఇచ్చాం అక్కడ, రైట్. బట్ ఇక్కడ పవర్ బిఐ హ్యాజ్ ఎక్కడ మనం మాన్యువల్గా ఎక్కడ కనెక్ట్ చేసాం సార్? పవర్ పివోట్లో ఇన్ ఎక్సెల్లో మాన్యువల్గా అన్ని కనెక్షన్స్ కనెక్ట్ చేసాం. బట్ పవర్ బిఐలో దీన్ని మోడల్ వ్యూ అంటారు. సో ఇఫ్ యూ ప్లేస్ ద క్రసర్ హియర్, ఇట్ షోస్ ద నేమ్. దిస్ ఈజ్ టేబుల్ వ్యూ, దిస్ ఈజ్ రిపోర్ట్ వ్యూ, దిస్ ఈజ్ డాక్స్ క్వరీ వ్యూ. సో ఇట్లా నేమ్స్ ఉన్నాయి వీటికి. దీని మోడల్ వ్యూ, అక్కడ మనకి డయాగ్రామ్ వ్యూ. సో ఎందుకు మోడల్ వ్యూ అంటే ఇక్కడ మనం మోడలింగ్కి ప్రిపేర్ చేస్తున్నాం దీన్ని, రైట్. వేర్ ఈజ్ అవర్ ప్రొడక్ట్ సేల్స్. దిస్ ఈజ్ మై ఫ్యాక్ట్ టేబుల్, రైట్. నేను తీసుకొస్తున్నాను చూడండి అన్ని ప్రొడక్ట్స్, ఎస్, క్యాలెండర్, అలాగే స్టోర్స్. చూడండి ఆటోమేటిక్గా ఎవరు కనెక్ట్ చేశారు? పవర్ క్వరీ కనెక్ట్ చేసింది. ఇదిగోండి స్టార్, నిన్న కూడా అదే కదా 1. దేంతో కనెక్ట్ చేసింది? మీరు ఈ కనెక్షన్ మీద పెట్టండి, ఈ 2 హైలైట్ అయినాయి. ప్రొడక్ట్ కీతో క్యాచ్ చేసింది. అలాగే దీని మీద పెట్టండి, స్టోర్ కీతో క్యాచ్ చేసింది, కలిపింది, రైట్. అదిగోండి స్టోర్ కీ ఈజ్ కనెక్టెడ్ టు స్టోర్ కీ ఇన్ ఫ్యాక్ట్ టేబుల్, సేల్స్ స్కేల్, ఇది డైమెన్షన్ టేబుల్. యూనిక్ అంటే ఏంటండి? ఒక్కసారే. కాబట్టి ఇక్కడ 1 ఉంది చూడండి, అంటే ఇందులో ఉన్న 1 ఎంట్రీ విల్ హ్యావ్ మెనీ ఎంట్రీస్ ఇన్ దిస్ టేబుల్. ఆ స్టార్ అంటే మెనీ అని, 1 to many రిలేషన్షిప్ అంటారు. అయితే మనం క్రియేట్ చేసిన క్యాలెండర్ టేబుల్లో క్యాచ్ చేయాల. ఎందుకు క్యాచ్ చేయాల? చూడండి ఇక్కడ ఉన్న నేమ్, ఇది ఆర్డర్ డేట్, ఇక్కడ జస్ట్ డేట్ అని ఉంది. సో నేమ్స్ సేమ్గా ఉంటే పవర్ బిఐ ఈజీగా క్యాచ్ చేసేస్తుంది అనమాట. బట్ ఎక్సెల్లో దట్ వోంట్ హ్యాపెన్. అక్కడ మనం ఇవ్వాల్సిందే. ఇక్కడ దీనికి సెన్స్ ఉంది, రైట్. సో కాబట్టి బట్ మనకు తెలుసు ఈ ఆర్డర్ డేటు ఈ డేటు 2 ఒకటే అని. కాబట్టి ఎస్ యూ క్యాన్, రైట్. వచ్చి చూపిస్తుంది బాబు, ఇందులో ఉన్న ఆర్డర్ డేటు, ఇందులో ఉన్న డేటు, ఈ 2 మ్యాచ్ చేస్తుందని చెప్తుంది. ఓకే, నో ప్రాబ్లం, సేవ్. రైట్. సో బిల్డ్ అయింది చూడండి. సో మనం నిన్న చేసిన డేటా మోడలింగ్ ఈజ్ ఓవర్. ఇక్కడ ఎంత సింపుల్గా ఉంది ఇక్కడ, రైట్. ఇది నాకున్న అలవాటు ప్రకారం నేను ఫ్యాక్ట్ టేబుల్ని చివరకు పడేస్తాను, మిగతా డైమెన్షన్ టేబుల్స్ ఎన్ని వచ్చినా ఇక్కడికి పెడతాను. దీనివల్ల ఏంటంటే ఎస్,
చూడగానే ఎట్ ఏ గ్లాన్స్ చూడగానే ఒక కన్ఫ్యూషన్ అనేది లేకుండా మనకి డేటా అనేది క్లియర్గా అర్థమవుతుంది. 4 కాదు 40 వచ్చినా సరే ఇలా పడేద్దాం. మీరు కూడా అదే అలవాటు చేసుకోండి. అట్లా కాదు, మన ప్రొఫెషనల్స్ లాగా ఇలా పెట్టేసి నాకు స్టార్ స్కీమా కావాలి, నేను ఇలాగే చూపిస్తాను అంటే యూ విల్ హ్యావ్ సమ్ కనెక్షన్, యూ విల్ హ్యావ్ సమ్ కన్ఫ్యూజన్స్. సో నేను ఇది బెస్ట్ అని ఎలా ఫీల్ అయ్యాను కాబట్టి నేను మీకు కూడా అదే చెప్తున్నా, పిల్లలకి అదే చెప్తున్నా. మీరు కూడా ఇలా అలవాటు చేసుకోండి. దట్ ఈస్ గుడ్ ఫర్ యూ, రైట్? ఎస్, రైట్. సో అన్నీ రెడీగా ఉన్నాయి. నెక్స్ట్ ఏంటండి, బట్ ఇప్పుడు నేను ఇది పవర్ పివోట్లో డేటా మోడలింగ్, ఓకే, దట్ ఈస్ ఫైన్. ఇప్పుడు ఏంటి, ఈ కనెక్షన్స్ ఉండటం వల్ల నేను ఇందులో ఉన్న నెంబర్ని యాక్సెస్ చేయగలను, ఇందులో ఉన్న నెంబర్ని యాక్సెస్ చేయగలను, ఇందులో ఉన్న నెంబర్ని యాక్సెస్ చేయగలను, ఇందులో ఉన్న నెంబర్ని కూడా యాక్సెస్ చేయగలను. జస్ట్ టచ్ చేయగలను, ఆ నెంబర్ని తీసుకురాగలను. కానీ దీనిలోంచి నాకు ఇన్సైట్స్ కావాలి, లైక్ రెవెన్యూ అలాంటి ఇన్సైట్, లేదా టోటల్ ఆర్డర్స్ ఇలాంటి ఇన్సైట్స్ కావాలి అంటే ఐ షుడ్ రైట్ సమ్ ఫార్ములాస్, ఐ షుడ్ రైట్ సమ్ క్యాలిక్యులేషన్స్, ఐ షుడ్ రైట్ సమ్ లాజిక్, ఆర్ ఐ షుడ్ రైట్ సమ్ ఎక్స్ప్రెషన్. అవే డాక్స్. చూడండి ఎక్కడ రాద్దాం, ఇది రిపోర్ట్ వ్యూ. ఇక్కడ జనరల్ రిపోర్ట్ వ్యూ ఏంటి, ఇక్కడ మనం రిపోర్ట్స్ ప్రిపేర్ చేస్తాం, రైట్? ఇందులో మీరు చూస్తే ఈ మోడలింగ్లోకి వెళ్ళినా సరే, లేదా మీకు ఇక్కడ టేబుల్స్ ఉన్నాయి కదా, మినిమైజ్ చేద్దాం. చూడండి సేల్స్, నా మెయిన్ టేబుల్ సేల్స్ కదా, దీని మీద క్లిక్ చేస్తే ఈ సేల్స్ టేబుల్ మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చినాయి టేబుల్ టూల్స్ అని వచ్చినాయి, న్యూ మెజర్, నిన్న అక్కడ కూడా మెజర్ అని వచ్చింది, రైట్? న్యూ క్విక్ మెజర్, న్యూ కాలమ్, న్యూ టేబుల్, దీస్ ఆర్ ఆల్ పార్ట్ ఆఫ్ యువర్ డాక్స్లో 4 టైప్స్ ఉంటాయి. ఇవన్నీ నేర్చుకుంటాం సార్ మనం, రైట్? సో నాకేం కావాలి, ఫస్ట్ టోటల్ ఆర్డర్స్ కావాలి, రైట్? చూడండి ఇదిగోండి న్యూ మెజర్. వన్స్ యూ క్లిక్ చేయగానే మీకు ఎక్సెల్లో ఫార్ములా బార్ ఎలా వస్తుంది అట్లాగే సేమ్ ఇక్కడ కూడా వస్తుంది, ఎఫెక్ట్స్. సో యూ కెన్ రైట్, అదిగోండి మెజర్. సో ఇంక్రీజ్ చేద్దాం, చూడండి, రైట్? ఏంటంటే నాకు ఐ నీడ్ టోటల్ ఆర్డర్స్ ఎలా వస్తుంది, మీరు ఆర్డర్ నెంబర్ని కనుక సమ్ చేస్తే సేల్ టేబుల్లో సేల్ ట్రాన్సాక్షన్లో 68,000 రోస్ ఉన్నాయి, ఆర్ 60+ రోస్ ఉన్నాయి, 60,000+ రోస్ ఉన్నాయి, రైట్? నేను సేల్ చేస్తే అందులో ఎన్ని రోస్ ఉంటే అన్ని రోస్ వచ్చేస్తుంది. బట్ అట్లా కాదు కదా, నాకు యాక్చువల్ నెంబర్ కావాలి కాబట్టి డిస్టింక్ట్ అంటే డూప్లికేట్స్ని తీసేస్తుంది. డిస్టింక్ట్ కౌంట్ అని ఉంటుంది చూడండి, అదిగోండి. సో ఇక్కడ చూడండి ఒక ఇంటెలిజెన్స్ లిస్ట్ వచ్చింది, రైట్? ఇంటెలిజెన్స్ లిస్ట్ కింద ఉంది, ఇదిగోండి. అది ఆ ఫార్ములా ఏంటి, దాని పారామీటర్స్ ఏంటి, ఆ ఫార్ములా గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. దిస్ ఈజ్ గుడ్, రైట్? సో ఏంటి, నాకు నెంబర్ కావాలి, ఎక్కడ ఉంది ఆర్డర్ నెంబర్, ప్రొడక్ట్ నెంబర్ ఆర్ ఆర్డర్ నెంబర్, ప్రొడక్ట్ నెంబర్ కాదు ఆర్డర్ నెంబర్, రాద్దాం. అదిగోండి ఆర్డర్ నెంబర్. జస్ట్ మీరు ఇక్కడ మనం అన్నీ రాసే కన్నా కూడా, మనం అన్నీ మాన్యువల్గా టైప్ చేసే కన్నా కూడా ఇలాగ ఇంటెలిజెన్స్ లిస్ట్లోంచి పిక్ చేయడం 100% బెటర్. అదర్వైజ్ మీకు చూడండి, మీరు ఎక్కడ సెల్ అడ్రస్ ఎక్సెల్లో లాగా సెల్ అడ్రస్ రాయడానికి లేదు ఇక్కడ. యూ షుడ్ గో విత్ అట్లీస్ట్ కాలం నేమ్తో పాటు టేబుల్ నేమ్ కూడా వస్తుంది. కాలం నేమ్ మీకు స్క్వేర్ బ్రాకెట్స్లో ఉంటే దాని బిఫోర్ ఉండేదే టేబుల్ నేమ్, రైట్? అదిగోండి. సో కాబట్టి ఆల్వేస్ గో అండ్ పిక్ ఫ్రమ్ ద ఇంటెలిజెన్స్ లిస్ట్. ఆ పాపులేట్ అయ్యేదే ఇంటెలిజెంట్ లిస్ట్. చెప్తుంది కదా డిస్టింక్ట్ కౌంట్ కాలం నేమ్ అనేది పారామీటర్. ఆ కాలం నేమ్ ప్రొవైడ్ చేయాలి. బట్ కాలం నేమ్తో పాటు మీకు ఏ టేబుల్ నేమ్ అనేది కూడా వస్తుంది. ఎందుకు వస్తుంది? వీఆర్ వర్కింగ్ ఆన్ మల్టిపుల్ టేబుల్స్, ఆ కన్ఫ్యూజన్ అవాయిడ్ చేయడానికి, రైట్? సో ఎంటర్, మీది ఇది డాక్స్. ఈచ్ డాక్స్ తర్వాత మీరు ఎంటర్ చేస్తేనే ఎగ్జిక్యూట్ అవుతుంది, రైట్? అదిగోండి వర్కింగ్ ఆన్ ఇట్, రైట్? ఎగ్జిక్యూట్ అయింది. మీరు కావాలి ఇది చూడాలి అనుకుంటే ఎస్, ఒక కార్డు తీసుకొద్దాం, ఈ నెంబర్ చూడాలి అనుకుంటే ఎస్ యూ క్యాన్. ఒక కార్డు తీసుకొచ్చాను, ఈ కార్డు మీదకి చూద్దాం, చూడండి, ఎస్. లేదు నిన్న మనం చూసినట్టు చూడాలి అనుకుంటే రిమూవ్, ఒక టేబుల్, ఎస్పీఓ టేబుల్ వేసాం కదా, రైట్? ఏంటండి అక్కడ ప్రొడక్ట్ వైజ్, రైట్? వేర్ ఈజ్ యువర్ ప్రొడక్ట్, ఇందులో ఉంది కేటగిరీ, రైట్? ఎస్, దిస్ ఈజ్ మై కేటగిరీ. టోటల్ ఆర్డర్స్, వేర్ ఈజ్ టోటల్ ఆర్డర్స్? సేల్ టేబుల్ మీద మీరు రాసిన మెజర్, ఈ మెజర్కో సింబల్ వచ్చింది చూడండి, క్యాలిక్యులేటర్ సింబల్.
సో దట్ ఈజ్ సింబల్ ఫర్ మెజర్. సో టోటల్ ఆర్డర్స్ అయిగోండి, రైట్. ఇట్లా అలాగే నిన్న ఇంకొకటి రాసాం. ఏం రాసాం? ఎస్, సమ్ ఎక్స్ అనే ఫార్ములా రాసాం. ఎందుకు? టు క్యాలిక్యులేట్ రెవెన్యూ. ఎందుకు సమ్ ఎక్స్ రాసాం? టూ డిఫరెంట్ టేబుల్స్లో ఉన్నాయి. ప్రొడక్ట్లోనేమో మీ ప్రైస్ ఉంది, అలాగే సేల్స్లోనేమో మీ క్వాంటిటీ ఉంది. సో దీనిలో ఉన్న కరస్పాండింగ్ ఎంట్రీ, దీనిలో ఉన్న కరస్పాండింగ్ రిలేటెడ్ ప్రైస్తో మాత్రమే మల్టిప్లై చేయాలి. దాన్ని హ్యాండిల్ చేసేది మీ సమ్ ఎక్స్. ఇవి నేర్చుకుంటాం సార్. సమ్ ఎక్స్, ఈ ఎక్స్లన్నీ కూడా ఇటరేటివ్ ఫార్ములాస్ అంటారు, ఇటరేటివ్ ఫంక్షన్స్ అంటారు. ఇటరేషన్ మీన్స్ రిపిటేషన్. విబిఐ మ్యాక్రోస్లో కూడా చెప్పాను అక్కడ లూప్స్ చెప్పేటప్పుడు నేను. అది కూడా రాద్దాం చూడండి. అది కూడా సేల్ టేబుల్ మీదే. నేను ఏ టేబుల్ క్లిక్ చేస్తే అక్కడే మెజర్ వస్తుంది. అదర్వైజ్ మీరు ఎక్కడ క్లిక్ చేయకపోతే బై డిఫాల్ట్ ఫస్ట్ టేబుల్ క్లిక్ తీసుకుంటుంది. న్యూ మెజర్, రైట్. ఎస్, నిన్నంత టైం ఏం పట్టదు సార్, ఇది క్విక్గా అయిపోతుంది. అన్ని స్టెప్స్ అన్నీ ఇక్కడ అవాయిడ్ అయిపోతూ ఉంటాయి. దట్ ఈజ్ వాట్ పవర్ బిఐ, రైట్. ఏంటండి? టోటల్ రెవెన్యూ, రైట్. ఎలాగా? సమ్ ఎక్స్, అదిగోండి. సో ఏం చెప్తుంది? ఎక్స్ప్రెషన్, టేబుల్ నేమ్ అడుగుతుంది ఫస్ట్. ఓకే, సేల్స్, ఎస్, అదిగోండి టేబుల్ కామా ఎక్స్ప్రెషన్. మీకు సమ్ ఎక్స్ అనే ఫార్ములా ఇట్ ఎక్స్పెక్ట్స్ 2 పారామీటర్స్. ఆ విత్ ఇన్ బ్రాకెట్స్లో ఉన్నవి పారామీటర్స్ అంటారు. ఏమంటారు? పారామీటర్స్, ఇన్పుట్స్, ఆర్గ్యుమెంట్స్, మూడు ఒకటే. ఆ ఇన్పుట్స్ మనకు బాగా అర్థం కావాలంటే ఇన్పుట్స్. అది ఆ సమ్ ఎక్స్ అనేది ఒక బ్యాక్ ఎండ్లో ఒక ప్రోగ్రామ్. ఇట్స్ ఏ ప్రోగ్రామ్. ఆ ప్రోగ్రామ్ పనిచేయాలి అంటే దానికి కావాల్సిన ఇన్పుట్స్ మనం ఇవ్వాలి. ఒకటి టేబుల్ ఇవ్వాలి, 2 ఎక్స్ప్రెషన్. దట్ ఈజ్ నథింగ్ బట్ యువర్ లాజిక్, యువర్ ఫార్ములా మీరు ఇవ్వాలి అక్కడ. అది ఇస్తే అవి తీసుకుని ఆ ఫార్ములా ఏం చేస్తుంది, ఆ ప్రోగ్రామ్ ఏం చేస్తుంది, రన్ చేసి మనకు కావాల్సిన అవుట్పుట్ ఇస్తుంది. మీ అన్ని ఫార్ములాస్ బ్యాక్ ఎండ్లో ప్రోగ్రామ్స్. ఇవి నేను చాలాసార్లు చెప్పుంటాను, రైట్. సో ఏం చెప్తుంది ఎక్స్ప్రెషన్? నాకేం కావాలి? నాకు ఐ నీడ్ క్వాంటిటీ ఇంటూ, ఇదిగోండి క్వాంటిటీ మల్టిప్లైడ్. ఇదే టేబుల్లో ఉంటే నో ప్రాబ్లం, బట్ అది వేరే టేబుల్లో ఉంది ప్రైస్ అనేది. కాబట్టి రిలేటెడ్ ఈజ్ నథింగ్ బట్ సిమిలర్లీ వీ లుక్అప్ ఇన్ యువర్ ఎక్సెల్. రిలేటెడ్, ఈ రిలేటెడ్లో మీ ప్రైస్ అన్నాం కదా, అదిగోండి యూనిట్ ప్రైస్. జస్ట్ కొద్దిగా రాస్తే మిగతాది వచ్చేస్తుంది. అక్కడి నుంచి పిక్ చేయాలి. క్లోజ్ ద బ్రాకెట్ అండ్ వన్ మోర్ బ్రాకెట్. ఎందుకు? ఒక బ్రాకెట్ ఓపెన్ చేశారంటే ఇంకో బ్రాకెట్ కంపల్సరీ. మన ఇక్కడ ఇంకో బ్రాకెట్ ఎందుకు ఇవ్వాలి? ఇదిగోండి చూపిస్తాను, చూసారా? దిస్ వన్ అండ్ దిస్ వన్ హైలైట్ అయినాయి. ఇప్పుడు ప్రాపర్ క్లోజ్. మరి ఇక్కడ ఉన్న అలాగే కలర్ కూడా, ఈ గ్రీన్ కలర్ దీంతో హైలైట్ అయింది, రైట్. సో ఎంటర్. ఇదే ఫార్ములా నిన్న కూడా చేసింది, అక్కడ ఇక్కడ ఏం తేడా లేదు. సో మనం ఎన్ని నేర్చుకుంటున్నాం ఎట్ ఏ టైం? ఎక్సెల్, పవర్ బిఐ, అట్లాగా, రైట్. టోటల్ రెవెన్యూ వచ్చింది. మీరు కావాలంటే యూ కెన్ డ్రాగ్ రెవెన్యూ హియర్. అదిగోండి రెవెన్యూ, రైట్. సో దీన్నే మన వాళ్ళు నిన్న ఒక బ్యూటిఫుల్ డాష్ బోర్డ్లోకి చేశారు కదా, రైట్. మనం కూడా చేద్దాం, ఏం పర్వాలేదు, రైట్. ఏంటండి నాకు వచ్చినాయి, రావాల్సినవి అన్నీ వచ్చేసినాయి. రెవెన్యూ ఉంది, టోటల్ ఆర్డర్స్ ఉంది. ఈ రెండే కదా రాసింది, ఈ రెండే డాక్స్లు. సో అంటే ఇదిగోండి, మీరు వచ్చి ఈ మెజర్ మీద క్లిక్ చేస్తే ఎస్ యూ క్యాన్ సీ. అట్లాగే మళ్ళీ ఈ మెజర్ మీద క్లిక్ చేస్తే ఎస్ యూ కెన్ సీ ద ఫార్ములా, రైట్. ఇవన్నీ డోంట్ వరీ, ఈ ఫార్ములాస్ గురించి మీరు ఏం వరీ కావద్దు. మనం నేర్చుకోబోయే అన్నీ ఇవే. ఫ్రమ్ ద స్క్రాచ్, వెరీ బిగినింగ్ లెవెల్ విత్ గుడ్ నోట్స్తో స్టార్ట్ చేస్తాను. మీరు చేయాల్సిందల్లా ప్రాక్టీస్ చేయాలంతే, రైట్. ఎస్, ఓ డాష్ బోర్డ్ చేద్దాం చూడండి. ఎస్, ఏంటండి నేను ఏమేసాం? లైన్ చార్ట్ వేసాం. ఎస్, అది ఈ చార్ట్లు ఎందుకు వేయాలి ఏంటి అనేది మొత్తం పవర్ వ్యూలో చెప్పాను, రైట్. సో అవి కూడా వస్తాయి, రైట్. ఇందులో ఏంటి సార్ లైన్ చార్ట్లో ఏం తీసుకొస్తా నేను? ఏం అడిగారు మన వాళ్ళు? మంత్లీ రెవెన్యూ, రైట్. వేర్ ఈజ్ యువర్ రెవెన్యూ? ఎక్కడుంది? ఇదిగోండి టోటల్ రెవెన్యూ. ఇదిగోండి ఈ ఫీల్డ్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. ఇక్కడికి డ్రాగ్ చేయాలి ఈ ఫీల్డ్స్ అన్ని ఇందులోకి, లేదా డైరెక్ట్గా యూ కెన్ డ్రాగ్ ఆన్ యువర్ విజువల్. ఈ విజువల్ ఎక్కడి నుంచి పట్టుకొచ్చా నేను? ఇదిగోండి ఇక్కడ ఉంది, ఇది లైన్ చార్ట్. ఇవన్నీ ఏంటండి?
దీస్ ఆర్ ఆల్ అండర్ పవర్ వ్యూ విజువలైజేషన్స్. బై డిఫాల్ట్ కొన్ని విజువలైజేషన్స్ ఒక 30 నుంచి 10, బిగినింగ్ అయితే 20 విజువల్సే వచ్చినాయి. పవర్ బిఐ వచ్చిన కొత్తలో 20 విజువల్సే వచ్చినాయి. బట్ లేటర్ ఆన్ దాన్ని ఇంప్రూవ్ చేసుకుంటూ ఒక 50+ దాకా వెళ్ళాడు. ఇవి కాకుండా వీ కెన్ గెట్ సమ్ మోర్ విజువల్స్ ఫ్రమ్ అవుట్ సైడ్. అంటే మన వెబ్సైట్స్లోంచి ఎక్కడి నుంచి తెచ్చుకోవచ్చు, మార్కెట్ ప్లేస్లోంచి అక్కడి నుంచి తెచ్చుకుని అలా ఒక 300 విజువల్స్ దాకా వీ కెన్ వర్క్. అదనమాట. ఇవాళ ఎలాగో ఒకటి తెస్తాను నేను, బట్ అవి మీ దానిలో రావు, ఎందుకంటే పవర్ బిఐ సర్వీసెస్ అకౌంట్ ఉండాలి. అది పవర్ బిఐ సర్వీసెస్ అకౌంట్ వచ్చినప్పుడు చూద్దాం. యూ నీడ్ నాట్ వరీ. రైట్, ఇక్కడి నుంచి ఈ విజువల్ తీసుకొచ్చాను నేను ఇక్కడ. దాని మీద క్లిక్ చేస్తే ఈ పార్ట్లోకి వస్తుంది. ఇక్కడ మన రిపోర్ట్లు కానీ విజువల్స్ కానీ ఏం ప్రిపేర్ చేసినా ఇక్కడే, ఈ ఏరియానే. సో మీకు ఇక్కడ పేజ్ 1, పేజ్ 2, పేజ్ 3, పేజ్ 4 లైక్ షీట్ 1, షీట్ 2, షీట్ 3, షీట్ 4 ఇన్ ఎక్సెల్. అంతే, ఏం లేదు ఇక్కడ. సేమ్ లైక్ ఎక్సెల్. రైట్. సో ఏది టోటల్ రెవెన్యూ ఈజ్ ఇన్ వై. రైట్, అదిగోండి చిన్న డాట్లో మొత్తం రెవెన్యూ ఉంది, టోటల్ రెవెన్యూ. రైట్. మరి వేర్ ఈజ్ మంత్? నాకు ఇక్కడ స్టార్ట్ ఆఫ్ ది మంత్ ఏదో తీసుకున్నాం కదా. రైట్, పట్టరండి. ఎస్, ఓకే. అట్లాగే దీన్ని నిన్న మనం ఏం చూపించాం, ఇదంతా అవసరంలా. కేటగిరీ వైజ్ చూద్దాం, చూడండి. సో నేను ఎలాగో బార్ చార్ట్ వేసాం, దాన్ని నేను వాళ్ళ పై చార్ట్ కింద కన్వర్ట్ చేస్తాను చూడండి. రైట్, పై చార్ట్లో ఏంటండి కేటగిరీ, వేర్ ఈజ్ కేటగిరీ, ప్రొడక్ట్స్. రైట్, అలాగే టోటల్ ఆర్డర్స్ కదా వాళ్ళు అడిగిన రెండోది. ఇదిగోండి టోటల్ ఆర్డర్స్, వాల్యూస్. దెన్ యూ విల్ గెట్ ఇట్. మనం ఏం నేర్చుకున్నాం పై చార్ట్ గురించి. సో నాకు ఇక్కడ లెజెండ్ ఉండటం వల్ల ఇట్ ఆక్యుపైస్ మోర్ స్పేస్. కాబట్టి ఐ రిమూవ్ దిస్ లెజెండ్. బట్ ఏం చెప్తుంది, ఈచ్ కలర్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, ఏ కలర్ దేనికి సంబంధించిందని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అఫ్ కోర్స్ ఇందులో మోర్ ఉన్నాయి, బట్ స్టిల్ నో ప్రాబ్లం, ఇద్దాం. సో నేనేం చేస్తాను, ఫార్మేటింగ్లోకి వెళ్ళినప్పుడు జనరల్, విజువల్, డీటెయిల్ లేబుల్స్, ఈ లెజెండ్ని ఆఫ్ చేస్తాను చూడండి, వెళ్ళిపోయింది. ఆ స్పేస్ కొంచెం పెరిగింది. తర్వాత డీటెయిల్ లేబుల్స్లోకి వెళ్ళినప్పుడు ఇందులో ఎస్ లాస్ట్ వన్ ఆల్ డీటెయిల్ లేబుల్స్, కాబట్టి అప్పుడు ఆ ప్రొడక్ట్ నేమ్ కూడా వచ్చింది చూడండి అక్కడ. దట్ ఈజ్ ఆల్సో గుడ్. ఓకే. అలాగే ఇంకో చిన్నది సబ్ కేటగిరీ, వాళ్ళు అడగలేదు, బట్ మనం కొంచెం లుక్ బాగుండడం కోసం ఇద్దాం. సబ్ కేటగిరీ, అది దానికోసం ఏం పట్టుకొచ్చాం సార్, సబ్ కేటగిరీ. ఇక్కడంటే సబ్ కేటగిరీలో ఇంకా చాలా ఎక్కువ ఉన్నాయి. అమ్మ ఒకసారి లాగౌట్ చేసి లాగిన్ చేయండి అమ్మా. మీ సైడ్ అందరికీ రావట్లేదు సార్. సార్ వస్తుందా వాయిస్ నాది? బాబు వస్తుందమ్మా నా వాయిస్? హరి వస్తుంది సార్, వస్తుంది. రైట్, థ్యాంక్ యూ. సో ఒకసారి ఎవరికైతే రావట్లేదో మీ సైడ్ నెట్వర్క్ ఇష్యూ ఉన్నా ఒక్కోసారి అలా జరుగుతుంది. లాగౌట్ చేసి లాగిన్ చేయండి, మళ్ళీ రీలాగిన్ చేయండి, దెన్ యూ విల్ గెట్ ఇట్. రైట్. అట్లాగే నేను సో ఇందులో అంటే కేటగిరీస్ తక్కువ ఉంటాయి, సబ్ కేటగిరీస్ ఎక్కువ ఉంటాయి. సో ఎక్కువ ఉన్నప్పుడు మీకు విల్ గో విత్ ఈ బార్ చార్ట్తో వెళ్దాం, కాలం చార్ట్. రైట్, ఎస్. ఏంటండి సబ్ కేటగిరీ ఎక్కడ ఉన్నది మీ సబ్ కేటగిరీ? ఎస్. అలాగే వేరే ఆర్ యువర్ ఆర్డర్స్, అదిగోండి. రైట్, సింపుల్. అలాగే కంట్రీ వైజ్ బ్రేకప్ అడిగారు కదా, దీన్ని ఎలా, నాకు అంత బాగా నచ్చలేదు దీన్ని మారుస్తాను చూడండి. ఇక్కడ థీమ్స్ ఉంటాయి, వ్యూలో థీమ్స్ ఉంటాయి. సో థీమ్స్ క్విక్గా మెయింటైన్ చేయొచ్చు. అదిగోండి. రైట్, దిగింది. ఎస్, యా. దీన్ని అడ్జస్ట్ చేద్దాం చూడండి. ఓకే, ఎస్, రైట్. సో అలాగే ఇక్కడ ఒక స్లైసర్ కంట్రీ వైజ్గా, ఇక్కడ స్లైసర్ ఉంది చూడండి, నిన్న తీసుకొచ్చిందే స్లైసర్. సో దానికి రిపోర్ట్ కనెక్షన్స్ ఇవన్నీ బిల్డ్ చేయాల్సి వచ్చింది, బట్ ఇక్కడ అవసరం లేదు. యూ నీడ్ నాట్ వరీ అబౌట్ రిపోర్ట్ కనెక్షన్స్ అండ్ ఆల్. ఏంటండి ఇది కంట్రీ కావాలి. కంట్రీ ఎక్కడ ఉంది? ఫ్రమ్ స్టోర్స్, ఇదిగోండి ఫీల్డ్. సో కంట్రీస్ వచ్చాయి చూడండి. ఇప్పుడు నేను ఆస్ట్రేలియా అన్నాను అనుకోండి, మొత్తం ఆల్ 3 విజువల్స్ ఆర్ చేంజింగ్ చూడండి. ఫ్రాన్స్, ఆల్ 3 ఆర్ చేంజింగ్. ఇటలీ, నెదర్లాండ్స్, ఆన్లైన్, ఎస్ అన్నీ చేంజ్ అవుతున్నాయి.
బట్ ఇదే పని ఎక్సెల్లో చేయాలంటే మీరు ఇంకో ఎక్స్ట్రా 2-3 స్టెప్స్ చేయాలి. మీరు దీని మీద క్లిక్ చేసి స్లైసర్ సెట్టింగ్స్లోకి వెళ్ళి అక్కడ రిపోర్ట్ కనెక్షన్ అని ఉంటుంది. అక్కడ పివోట్ టేబుల్స్, ఇక్కడ అన్నిటికీ నేను పివోట్ టేబుల్స్ వేసానండి పవర్ బిఐలో, డైరెక్ట్ చార్ట్స్ వేస్తున్నా. బట్ అక్కడ మీరు స్లైసర్ క్రియేట్ చేయాలంటే ఖచ్చితంగా పివోట్ చార్టే క్రియేట్ చేయాలి. నార్మల్ చార్ట్ విల్ నాట్ వర్క్. నార్మల్ చార్ట్ ఈజ్ డిఫరెంట్, పివోట్ చార్ట్ ఈజ్ డిఫరెంట్. నార్మల్ చార్ట్స్లో యూ కెనాట్ క్రియేట్ స్లైసర్స్. అంటే స్లైసర్ అంటే ఇది నిన్న చూసిన విజువల్ స్లైసర్, అవన్నీ మనకి చార్ట్స్లో వస్తాయి, ఎక్సెల్లో అవన్నీ వస్తాయి, రైట్. మరి అందుకే పివోట్ చార్ట్ క్రియేట్ చేయాలి. పివోట్ చార్ట్ క్రియేట్ చేయాలంటే యూ మస్ట్ క్రియేట్ పివోట్ టేబుల్. అక్కడ అంత ఉంది. ఇప్పుడు మరి ఇక్కడ ఎన్ని ఉన్నాయా? నో, అసలు పివోట్ టేబులే లేదు. నార్మల్ చార్ట్, స్లైసర్, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్, ఆల్ ఆర్ ఇంటరాక్టివ్. సో పవర్ బిఐ ఈజ్ మోర్ ఇంటరాక్టివ్ దాన్ ఎక్సెల్ విజువల్స్ అని అన్నారు, నేను రాశాను పవర్ వ్యూలో. అందుకే మోర్ అడ్వాన్స్, రైట్. ఎస్, అలాగే దీన్ని కొంచెం చిన్న చేద్దాం, రైట్. అట్లాగే నేను ఇంకొంచెం విజువల్స్ పట్టుకొస్తానండి. నాకు ఇక్కడ రైట్, ఇది దీనికన్నా కూడా కొంచెం లుక్ ఇది యాక్చువల్గా అందరూ ట్రెండ్ ఇలాగే ఫాలో అవుతారు. ముందు ఎక్కడైతే ఎక్కువ ఉందో తర్వాత అంటే డిసెండింగ్ ఆర్డర్ ఇట్లా ఫాలో అవుతారు. బట్ దీన్ని కొంచెం లుక్ మార్చడం కోసం నేనేం చేస్తానంటే దీన్ని సార్ట్ చేస్తానండి. ఇవి ఎలా సార్ట్ అయినాయి? మీ నెంబర్ ఆఫ్ ఆర్డర్స్ బేస్గా సార్ట్ అవుతాయి ఇవి. సో నేనేం చేస్తానంటే ఇక్కడికి వచ్చి రైట్ సార్ట్ యాక్సిస్ ఎలా ఉంది, టోటల్ ఆర్డర్స్ బై నెంబర్ సార్ట్ అవుతుంది. నేనేం చేస్తానంటే సబ్ కేటగిరీ సార్ట్ చేశాను. కొద్దిగా లుక్ ఏదో బాగుంది, లుక్ అంతే, ఏం లేదు, డిఫరెంట్గా ఉంది. సో దాన్ని కూడా ఉంచాం, రైట్. ఎస్, ఇవేంటండి సబ్ కేటగిరీ వైజ్, ఇవేంటండి కేటగిరీ వైజ్ మీ ఆర్డర్స్. ఇదేంటండి మన మెయిన్ రిపోర్ట్ ఏంటి, మంత్లీ రెవెన్యూ రిపోర్ట్, రైట్. ఎస్, కావాలంటే యూ కెన్ డిగ్, మీరు మనకు తెలుసు కదా ఈ చార్ట్లో డిగ్ చేయొచ్చు. లేదు, రైట్, ఇదిగోండి. ఎస్, ఎందుకు మనం స్టార్ట్ ఆఫ్ ది మంత్ పట్టుకొచ్చాం. మీరు చూడండి, ఇక్కడ ఎక్కడైనా ప్లేస్ చేయండి, అక్కడ చూడండి 2018 క్వార్టర్ ఏప్రిల్ 1 చూపిస్తుంది. మీరు ఇంకా కావాలి అనుకుంటే ఇక్కడ దీని మీద నేను ఒక ట్రిక్ చెప్పాను. అక్కడ జనరల్ ఎక్స్ యాక్సిస్లో ఎర్రర్ వస్తూ ఉంటుంది, రైట్. కంటిన్యూస్ని తీసుకెళ్ళి కేటగోరికల్లో పెట్టాలి. ఎస్, మీరు ఇక్కడ చూస్తే Q1 Q2 ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది అదంతా, ఈచ్ మంత్ మే, రైట్. మీరు ఇట్లా కూడా యూ కెన్ షో, రైట్. సో ఇవన్నీ ఎవరైతే న్యూగా వచ్చారో ఏంట్రా బాబు ఇవన్నీ అని అనుకోమాకండి. ఎస్, ఐఎమ్ హియర్, మీకు ఖచ్చితంగా వస్తాయి. కమింగ్ సెషన్స్లో ఇవన్నీ మిమ్మల్ని మళ్ళీ కూర్చోబెడతాను, మీకు వచ్చే వరకు రుద్దుతాను, అందులో ఏం డౌట్ లేదు, రైట్. మన రుద్దుడు ఎలా ఉంటుందంటే నారాయణ చైతన్య కన్నా గట్టిగా ఉంటాయి. అసలు అందులో వాళ్ళే ఆశ్చర్యపోతుంటారు మన దగ్గరికి వచ్చి, వాళ్ళ స్టూడెంట్స్, వాళ్ళ టీచర్లు, వాళ్ళు నేర్చుకుంటారు. ఎస్ అండి, నారాయణ చైతన్య స్కూల్స్లో టీచర్లు, లేకపోతే కాలేజీలో లెక్చరర్లు, జూనియర్ లెక్చరర్లు ఈ జాబులు చేసి చేసి విసిగెత్తిపోయి శాలరీలు తక్కువ అని చెప్పి మన దగ్గర ఈ ఐటీ సైడ్ వెళ్దామని చెప్పి మన దగ్గరకు వచ్చి పవర్ బిఐలు, ఎక్సెల్లు, విబిఐ మ్యాక్రోస్లు ఇవి నేర్చుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు చెప్తేనే నాకు తెలిసింది, మా వాళ్ళకన్నా ఎక్కువ రుద్దుతున్నారు సార్ మీరు అని చెప్పారు వాళ్ళు నాకు, రైట్. ఎనీవే, నేను ఇంకొక స్లైసర్, ఒక స్క్రోలర్ పట్టుకొస్తా. మీకు అక్కడక్కడ టీవీ చూస్తూ ఉంటే కింద హెడ్లైన్స్ వెళ్తూ ఉంటాయి, లేదా స్టాక్ మార్కెట్ చూస్తే పైన హెడ్లైన్స్ వెళ్తూ ఉంటాయి, ఏ స్టాక్ ఎంత ఉందని. మన రిపోర్ట్ ఏంటి, మన రిపోర్ట్ మెయిన్గా ఏంటి, దేనికి సంబంధించింది, మంత్లీ రెవెన్యూ. సో నేనేం చేస్తానంటే ఫస్ట్ ఒక స్క్రోలర్ తీసుకొస్తా. ఇక్కడ ఏం చెప్పాను సార్, ఇవన్నీ విజువల్స్, ఇందులో లేని విజువల్స్ కూడా తీసుకురావచ్చు. ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి చూడండి, ఈ 3 డాట్స్ మీద మోర్ ఆప్షన్స్ అనమాట. దాని మీద క్లిక్ చేస్తే యు ఆర్ కనెక్టెడ్ టు నెట్ వెబ్సైట్, మార్కెట్ ప్లేస్ అంటాం, రైట్. ఎస్, దానికి కనెక్ట్ అవుతాం. దీనికి నెట్ ఉండాలి, నెట్ ఉన్నా సరే మీకు పవర్ బిఐ సర్వీసెస్ అకౌంట్ ఉండాలి, అదర్వైజ్ యూ వోంట్ గెట్ ఇట్. ఎందుకంటే ఇక్కడ ఉంది చూసారా, నాకు సరే నేను లాగిన్లో ఉన్నా, రైట్. మీకు అది యాజ్ ఆఫ్ నో లేదు, అది సర్వీస్ అకౌంట్ చెప్పినప్పుడు చెప్తాను ఎట్లా చేయాలని, దట్ ఈస్ పెయిడ్ వర్షన్, రైట్. ఇక్కడ చూడండి, సెర్చ్లోకి వెళ్ళి నేను స్క్రోలర్ అని కొడుతున్నాను, ఇదిగోండి స్క్రోలర్, రైట్. రానివ్వండి. ఎస్,
రైట్, దిస్ ఈస్ ద వన్. యాడ్. సో వచ్చేసింది, ఇది కొంచెం చూడండి, వచ్చేసింది, సక్సెస్ఫుల్లీ యాడెడ్, ఇంపోర్టెడ్. నేను దీన్ని తీసుకెళ్ళి పైన పెడతాను. ఎందుకు మంత్కి ఎంత రెవెన్యూ వచ్చినది పైన స్క్రోల్ అవుతుంది. మన రిపోర్ట్ మంత్లీ కదా, మంత్లీ రెవెన్యూ కదా, దాన్ని నేను స్క్రోల్ చేస్తాను అనమాట. చూడండి, దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఆ విజువల్కి సంబంధించిన సెట్టింగ్స్ వస్తాయి. ఏ విజువల్ మీద క్లిక్ చేస్తే దానికి సంబంధించిన సెట్టింగ్స్ వస్తాయి. అదిగోండి, దానికి సంబంధించిన సెట్టింగ్స్ వస్తాయి. సో ఇది స్క్రోలర్, దానికి సంబంధించిన కేటగిరీ. నేను కేటగిరీలో ఏం వేస్తాను సార్? రెవెన్యూ వేస్తాను. అదే కదా మన దగ్గర ఉంది, టోటల్ రెవెన్యూ. నో, కేటగిరీలో మంత్ పట్టుకొద్దాం చూడండి, మంత్లీ రెవెన్యూ. వేర్ ఈజ్ మంత్ నేమ్ పట్టుకొచ్చాను చూడండి, ఇదిగోండి. స్టార్ట్ ఆఫ్ ది మంత్ కాదు, మంత్ నేమ్ పట్టుకొచ్చాను. అలాగే ఇక్కడ మెజర్ అబ్సల్యూట్, మెజర్ డీవియేషన్ అని ఉంది చూడండి. రైట్, అవన్నీ అక్కడ నేను ఈ స్క్రోలర్ గురించి సపరేట్ క్లాసులు ఉన్నాయి. అడ్వాన్స్ విజువల్స్, అడ్వాన్స్ చార్ట్స్ మీద సపరేట్ క్లాసులు ఉన్నాయి. ఆల్మోస్ట్ ఒక 5 to 10 క్లాస్ మధ్యలో ఉన్నాయి. సో వాటిలో దీని అన్నిటిని ప్రతిదాన్ని ఎక్స్ప్లెయిన్ చేశానండి నేను. యూ విల్ గెట్ ఇట్, డోంట్ వర్రీ, అన్నీ వస్తాయి. రైట్, అక్కడ మెజర్ అబ్సల్యూట్కి మెజర్ డీవియేషన్కి డిఫరెన్స్ కూడా చెప్పాను నేను అక్కడ. రైట్, అట్లాగే వెర్ ఈజ్ మై టోటల్ రెవెన్యూ. స్క్రోల్ అవుతుంది చూడండి. ఫిబ్రవరిలో నా రెవెన్యూ ఎంత, అక్కడ డెసిమల్ తర్వాత సో మెనీ జీరోస్ ఉన్నాయి కదా, ఆఫ్టర్ పాయింట్ తర్వాత సో మెనీ డెసిమల్స్ ఉన్నాయి కదా. టు అవాయిడ్ దట్, ఏదండి వేర్ ఈజ్ మై టోటల్ రెవెన్యూ, ఇదిగోండి ఇక్కడ ఉంది. దాని మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ టాప్లో వచ్చినాయి చూడండి. సింపుల్గా ఇక్కడ మీరు ఇక ఆటో ఉంది కదా, అది తీసుకుంది. మీరు 2 డెసిమల్స్ కావాలంటే 2 డెసిమల్స్ పెట్టచ్చు. ఇక్కడ లేదు, ఈ కరెన్సీలోంచి సింపుల్గా నేను హోల్ నెంబర్ అన్నానంటే నెంబర్లోకి వచ్చేస్తుంది. మీరు ఎన్ని డెసిమల్స్ కావాలంటే అన్ని డెసిమల్స్కి పెట్టచ్చు. రైట్, ఎస్, చూడండి ఇప్పుడు. రైట్, సో ఏ మంత్లో ఎంతెంత రెవెన్యూ రిపోర్ట్ అయింది, మన రిపోర్ట్ దాని గురించే కదా. రైట్, అలా రోల్ అవుతూ ఉంటుంది, స్క్రోల్ అవుతూ ఉంటుంది. సో ఈ హెడర్ కూడా నాకు అవసరంలా, టోటల్ రెవెన్యూ బై మంత్ నేమ్ అవసరం లేదు. ఇదిగోండి, దీనిలోకి వచ్చి ఇక్కడ జనరల్లోకి వచ్చి టైటిల్ ఆఫ్, కొంచెం స్పేస్ ఆక్రమించకుండా. అలాగే మనం ఈ రిపోర్ట్కి నేమ్ పెడదాం. రైట్, ఏంటా నేమ్? సో ఇక్కడ టెక్స్ట్, మంత్లీ రెవెన్యూ ట్రెండింగ్. ఇంటరాక్టివ్ అవసరం లేదు, ఇది బై డిఫాల్ట్ ఇంటరాక్టివ్ రిపోర్ట్. ఎందుకు? వీఆర్ డీలింగ్ ది సెట్. అక్కడ డాష్ బోర్డ్ అని పెట్టాం, ఇక్కడ రిపోర్ట్ అని పెడుతున్నా. ఇక్కడ రిపోర్ట్ వేరు, డాష్ బోర్డ్ వేరు. డాష్ బోర్డ్ వీ కెన్ ఓన్లీ ప్రిపేర్ ఆన్ పవర్ బిఐ సర్వీసెస్, బట్ ఇక్కడ కూడా ప్రిపేర్ చేసేది అదే. రిపోర్ట్ అంటే మీనింగ్ ఏంటంటే డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ అబౌట్ యువర్ బిజినెస్. ఇట్ విల్ హ్యావ్ పేజ్ 1, పేజ్ 2, పేజ్ 3, పేజ్ 4, పేజ్ 5, పేజ్ 6, నెంబర్ ఆఫ్ పేజెస్. డాష్ బోర్డ్ అంటే సింగిల్ పేజ్లో ఉంటుంది. దానికి బ్యూటిఫుల్గా క్రియేట్ చేయడానికి మనకు అక్కడ సర్వీసెస్లో ఇచ్చాడు, వాడే లెక్క ప్రకారం. అయితే మీకు ట్యాబ్లో అయితే ఖచ్చితంగా అట్లా డిఫరెన్సియేషన్, బట్ పవర్ బిఐకి వచ్చేసరికి ఇక్కడ ప్రిపేర్ చేసి ఇక్కడ ఈ డాష్ బోర్డ్ ప్రిపేర్ చేసి దీన్ని అక్కడ ఎక్స్పోర్ట్ కూడా చేయొచ్చు. రైట్, దట్ ఈస్ డిఫరెన్స్. ఎస్, సో ఇంక్రీజ్ చేద్దాం చూడండి. బోల్డ్, మిడిల్, అలాగే వీ కెన్ మరి అంత ఎక్కువ 32, ఓకే, బాగాలేదు, ఫైన్. రైట్, ఎస్, రైట్. మంత్లీ రెవెన్యూ ట్రెండింగ్ రిపోర్ట్. మీరు కావాలంటే డిఫరెంట్ కలర్స్ వేయచ్చు, నో ప్రాబ్లం. సో ఈ కలర్స్ అన్నీ కూడా ఇదిగోండి, ఇక్కడ బాగా థిక్ బ్లాక్ ఉంది. సో థిక్ బ్లాక్ ఉంటే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. కాబట్టి ఈ పేజ్ మీద క్లిక్ చేస్తాను చూడండి ఫస్ట్. అదిగోండి, ఆ పేజ్ మీద క్లిక్ చేస్తే పేజ్ రిలేటెడ్ వస్తాయి. క్యాన్వాస్ బ్యాక్గ్రౌండ్ చూడండి, ఇక్కడ మారుద్దాం. ఎస్, అదిగోండి, మొత్తం బ్యాక్గ్రౌండ్ వచ్చింది. అట్లాగే దీటి కూడా మారుద్దాం. ఎస్, రైట్.
జనరల్, ఎఫెక్ట్స్. ఓకే, రైట్. ఇంకొంచెం బ్యూటిఫుల్ లుక్. రైట్, అట్లాగే దీనికి కూడా. రైట్. మీకు ఇది కావాలంటే ఇందులోంచి యూ కెన్ రిమూవ్ క్వార్టర్. రైట్, అలాగే యూ కెన్ రిమూవ్ డే ఆల్సో. సో మంత్లీ, మన నేమ్ కూడా అదే కదా, అలా చేయొచ్చు. రైట్, ఎలాగో పైన స్క్రోల్ అవుతుంది. మీరు ఇంకా కావాలి అనుకుంటే ఇది మొత్తం వైట్లో ఉంది కదా, యూ కెన్ సింప్లీ చేంజ్ ద కలర్. రైట్, ఎస్. దీని కలర్ కూడా చేంజ్ చేయొచ్చు, లైన్ కలర్ కూడా. ఇక్కడ లైన్స్ అయిపోయింది రిపోర్ట్. బాగుంది అనుకుంటే ఉంచుకోవచ్చు, లేదా బ్లూ కలరే కంటిన్యూ చేయొచ్చు, నో ప్రాబ్లం. సో పైన అదే, ఇక్కడ అదే కదా, ఎందుకు. రైట్, ఎస్. లైన్, గో విత్ ద సేమ్ కలర్. రైట్, అలాగే ఈ కలర్ కూడా చూడండి, యూ కెన్ చేంజ్ ద కలర్స్. దీనికి బార్ అని వస్తుంది, కాలమ్స్ అని వస్తుంది. రైట్, అంతా ఎల్లో ఏం బాగలేదు. ఓకే, గో విత్ బ్లూ. ఫైన్, దట్ ఈస్ ఫైన్ అండి. చూడండి, చెక్ చేయండి. కెనడా, సో ఆల్ ఆర్ చేంజింగ్. చూడండి, ఫ్రాన్స్, జర్మనీ. పైన స్క్రోల్ అయ్యేది కూడా అకార్డింగ్ టు, ఇప్పుడు నేను జర్మనీ సెలెక్ట్ చేశాను, పైన స్క్రోల్ అవుతుంది కూడా జర్మనీ రిలేటెడ్ డేటానే. ఈవెన్ ఆన్లైన్, ఇది ఆన్లైన్ రిలేటెడ్ డేటానే, ఆన్లైన్ షాప్ కదా అది. రైట్, అలాగే యునైటెడ్ కింగ్డమ్, యునైటెడ్ స్టేట్స్, ఫ్రాన్స్, కెనడా, ఆస్ట్రేలియా. పైన స్క్రోల్ అయ్యి కూడా అకార్డింగ్ టు యువర్ సెలెక్షన్ నెంబర్స్ మారుతూ ఉంటాయి. సో సచ్ ఎ బ్యూటిఫుల్. మీ కంపెనీ లోగో జనరల్గా ఏం చేస్తామంటే ఇక్కడ ఒక కంపెనీ లోగో కూడా పడేస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను బ్యాంక్ ఆఫ్ అమెరికా అనుకోండి, బ్యాంక్ ఆఫ్ అమెరికా అనుకోండి, ఆ బ్యాంక్ ఆఫ్ అమెరికా లోగో అక్కడ పడేస్తాం. జెన్పాక్ట్ అనుకోండి, జెన్పాక్ట్. వెల్స్ ఫార్గో అనుకోండి, వెల్స్ ఫార్గో. అట్లా ఇవి కంపెనీలో లోగో కంపల్సరీ. ఇదే రిపోర్ట్, ఇదే డాష్ బోర్డ్, బట్ కంపెనీలో లోగో అనేది మ్యాండేటరీ అనమాట. మీరు కావాలనుకుంటే దీన్ని యూ కెన్ కొంచెం పైకి పెద్ద. రైట్, యా. అట్లాగే ఈ టైటిల్స్ చూడండి, ఇవి సైడ్కి లెఫ్ట్ మోస్ట్ కార్నర్లో ఉన్నాయి కదా టైటిల్స్, ఇదిగోండి ఇక్కడ. రైట్, ఎస్. జనరల్, టైటిల్, ఇవన్నీ ఎడిటింగ్. రైట్, ఎస్, ఎస్, ఎస్. రైట్, అట్లాగా. సో ఇది పవర్ బిఐలో. ఎక్కడండి, సేమ్ రిపోర్ట్ మీరు ఎక్సెల్లో చేశారు, అలాగే ఇక్కడ కూడా చేశారు, బట్ ఇన్ పవర్ బిఐ. రైట్, దిస్ ఈజ్ ద వన్. సో మీరు రెండింటిని కూడా డిఫరెన్సెస్ మీకు రెండు జాగ్రత్తగా చేస్తే కనపడతాయి, డిఫరెన్సెస్ కనపడతాయి. అక్కడక్కడ చిన్న చిన్న డిఫరెన్సెస్ ఉన్నాయి. పవర్ బిఐ ఈజ్ మోర్ అడ్వాన్స్, మోర్ ఈజీ ఆల్సో. చాలా స్టెప్స్ ఇక్కడ అవాయిడ్ అవుతాయి పవర్ పివోట్లో, డేటా మోడలింగ్లో, అట్లాగే మీ స్లైసర్ దగ్గర, ఇంటరాక్టివ్ దగ్గర. ఇవన్నీ కూడా మీకు ఎక్సెల్లో మాన్యువల్గా చేయాలి, ఇక్కడ అవన్నీ అవాయిడ్ చేస్తారు అనమాట. అట్లాగే ఇలాంటి అడ్వాన్స్ విజువల్ స్క్రోలర్స్, గీలర్స్ ఇలాంటివన్నీ తీసుకెళ్ళి అక్కడ పెట్టలేము మనం. ఎక్సెల్లో వీ కెనాట్, బట్ ఇక్కడ చేయొచ్చు. సో ఇది బాగుంటుంది, చూడడానికి కూడా బాగుంటుంది. రైట్, మీకు ఈ కలర్ అంత బాగోకపోతే యూ కెన్ గెట్ ఇట్ ఫ్రమ్. రైట్, ఎస్. ఈ క్లాస్, నిన్న క్లాస్ ఎలా పంపించాను. ఇప్పుడు ఈ ఉద్దేశం ఏంటంటే, ఎస్ వీఆర్ గోయింగ్ టు లెర్న్. అందులో ఉన్న మీకు ఇక్కడ 2 ఫార్ములాస్ ఉన్నాయి కదా, ఇక్కడ జస్ట్ శాంపుల్ కాబట్టి 2నే ఇచ్చాను. వీటి మీద నెక్స్ట్ క్లాసులు జరుగుతాయి, అద్భుతమైన క్లాసులు ఉన్నాయి. ఇవి నేర్చుకోవాలి, ఇవి రావాలి, ఇన్సైట్స్ ఇవి రావాలి. రైట్, ఇవే మిమ్మల్ని చూసి జాబులు కూడా ఇచ్చేది. ఎంత అద్భుతంగా డాష్ బోర్డ్ క్రియేట్ చేశారు, ఎంత అద్భుతంగా మీరు విజువల్ వేశారు, ఇది చూసి కాదు.
అవి చూసి ఈ విజువల్స్ ఊరికనే వచ్చినాయి, ఏమో మామూలుగా మనం ఫస్ట్ వెరీ బిగినింగ్లో క్రియేట్ చేస్తే ఈ విజువల్స్ వచ్చినాయి కదా, దానికి ఏమైనా ఫార్ములాలు రాసామా? బట్ రియల్ టైంకి వచ్చేసరికి చూడండి ఎంత కథ ఉందో, ఎంత అయిన తర్వాత ఇది వచ్చిందో అట్లా. సో కాబట్టి కొత్తగా ముఖ్యంగా కొన్ని న్యూ పీపుల్ వీటిని చూసి వరీగా మాకండి. ఇవన్నీ ఇప్పుడు రావాలని కాదు, మీరు నేర్చుకోవడానికి ఇలాంటివన్నీ నేర్చుకోబోతున్నాం అనే ఒక బేసిక్ ఐడియా. బట్ దిస్ ఈజ్ ఎ రియల్ టైం ప్రాజెక్ట్. మీరు పవర్ కొరీలో నేను ఒకటి ఇచ్చాను, అక్కడ ఎక్సెల్ ప్లస్ పవర్ బిఐలో రెండిట్లో చేసాం అక్కడ. అది యూ కెన్ పుట్ ఇట్ ఇన్ యువర్ రెజ్యూమేస్. ఇది కూడా యూ కెన్ పుట్ ఇట్ ఇన్ యువర్ రెజ్యూమేస్. ఇందులో పవర్ పివోట్ ఉంది, డేటా మోడలింగ్ ఉంది, పవర్ కొరీ ఉంది, డాక్స్ ఉంది, పవర్ వ్యూ విజువల్స్ ఉన్నాయి, ఎవ్రీథింగ్. రైట్, అడ్వాన్స్ విజువల్ ఉంది, బయట నుంచి తీసుకొచ్చింది. రైట్, ఇట్లా. సో అలాగే ఇంకా వస్తాయి ప్రాజెక్ట్స్, అవి కూడా పెట్టుకోవచ్చు. బట్ అవి మధ్యలో చెప్దాం. ఈ టుమారో ముందు నోట్స్ ఉంది, డాక్స్కి సంబంధించి, పవర్ పివోట్కి సంబంధించి, డేటా మోడల్. ఈ నోట్స్ కొద్దిగా ఉంటుంది, ఒక 2-3 days. ఇది అయిన తర్వాత స్లోలీ వి విల్ గెటింగ్ ఇన్ టు ఫార్ములాస్. సో అవి నడుస్తాయి నెక్స్ట్ 2 months. అందుకే వెరీ వెరీ ఇంపార్టెంట్ క్లాసెస్ అని చెప్తున్నాను. ప్లీజ్ డోంట్ మిస్ ద క్లాసెస్, అటెండ్ అవ్వండి. న్యూ పీపుల్ ఎంత గ్రాప్ చేయగలిగితే అంత గ్రాప్ చేయండి. సో మళ్ళీ నేను ఇస్తాను ఛాన్సు, కాబట్టి అక్కడ డెఫినెట్గా యూ విల్ గెట్ ఇట్. రైట్, కానీ మ్యాక్సిమం ఇప్పుడే పుల్ చేయడానికి ట్రై చేయండి. రైట్, ప్రాక్టీస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ప్రాక్టీస్లోనే ఉందంతా, అది చేస్తే వస్తాయి. రైట్, థ్యాంక్ యూ.